guys, welcome to LTX classes UPSC. So these are the articles that we are going to discuss as part of 15th April 2026. So 15th April 2026 పార్ట్గా ఈ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ కాంప్రిహెన్సివ్ మేనర్ అనమాట. సో మేక్ ష్యూర్ ఏప్రిల్ మే మార్చ్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో యూపీఎస్సికి ఇవన్నీ హాట్ కేక్స్ అనమాట. సో అందరూ కూడా జనవరి వరకు చదివేసి వదిలేస్తూ ఉంటారు. బట్ ఎగ్జామినర్ ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటారో అతని థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10th. ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ పేపర్సే కాబట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10th వరకు కరెంట్ అఫైర్స్ని ఎవరైతే బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటే ఇంక చెప్పనవసరం లేదు. ఈ 3 monthsలో ఉన్నవి డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ ఏషియా క్రైసిస్ అవుతుంది, ఆయిల్ క్రైసిస్ అవుతుంది. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ దట్ హ్యావ్ బీన్ గ్రాపిల్డ్ అపాన్. సో ఈ ఇష్యూస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ మంత్స్ కరెంట్ అఫైర్స్. అందరూ ఏంటంటే జనవరి వరకు కరెంట్ అఫైర్స్ చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోదాం అనే థాట్ ప్రాసెస్తో ఉంటారు. దట్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఇంత ఎఫర్ట్ పెట్టి లాస్ట్ మినిట్లో ఈ చిన్న ఎఫర్ట్ వల్ల మీరు బయటికి వెళ్ళిపోయారంటే ఇట్ వోంట్ బి నైస్. సో మేక్ ష్యూర్ హిందూ అనాలిసిస్ అట్లీస్ట్ 1 hour ఉంటుంది కాబట్టి మేక్ ష్యూర్ యూ గైస్ కంప్లీట్ దిస్ హిందూ అనాలిసిస్ ఇన్ అ టైమ్లీ మేనర్. ఆ ఒక్కటి మీరు చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. సో ఫస్ట్ ఆర్టికల్, ఫుడ్ వర్త్. ఫస్ట్ ఆర్టికల్, food worth 1.55 lakh crore wasted annually. సో ఎవ్రీ ఇయర్ ఎంత ఫుడ్ వర్త్ వేస్టేజ్ చేస్తామంట 1.55 lakh crore అంట. సో సీ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ హ్యాస్ బీయింగ్ వేస్టెడ్. 1.55 lakh crore ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అంటే చూడండి, దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. 1 lakh 2 lakh కాదు, 1.55 lakh crore అంట. అది పండించడానికి కావాల్సిన వాటర్ రిసోర్సెస్ అన్నిటిని కూడా వేస్ట్ చేస్తున్నాం. So look into all those dimensions. Second, mapping the legislative vacuum in India seat crisis. సో సమ్మర్ సీజన్ వచ్చేసింది. సో ప్రెసెంట్ సమ్మర్ క్రైసిస్ని మనం హ్యాండిల్ చేయడానికి మన దగ్గర లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ గురించి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో ఎక్కడెక్కడ మన లాస్ అనేవి సైలెంట్గా ఉన్నాయండి. థర్డ్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మూవ్స్ పాసిబుల్ చేంజ్ ఇన్ సైజ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో వాటి సైజులు కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో దాని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. 4, ఇండియా టు హోస్ట్ ఫారెన్ మినిస్టర్ లెవెల్ మీట్ ఆఫ్ బ్రిక్స్ క్వాడ్ అనమాట. సో బ్రిక్స్ క్వాడ్కి రెండింటికి కలిపి ఫారెన్ లెవెల్ మినిస్టర్ మీటింగ్ ఏదైతే ఉందో ఇండియా హోస్ట్ చేయబోతుంది అంటున్నారు. నెక్స్ట్, వెస్ట్ ఏషియా వార్ థ్రెటన్స్ టు పుష్ 2.5 million into poverty. UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇదే మన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇస్తుంది. అందులోనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ IHDI, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అన్నీ ఉంటాయి కదా. దాని రిపోర్ట్ ప్రకారం ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఎంతమంది పావర్టీ లోపలికి వెళ్ళబోతున్నారంట 2.5 million పీపుల్. ఇది నేను చెప్పట్లేదు, UNDP చెప్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది 5 articles that we are going to discuss in a comprehensive manner. So I request you all guys before going to our analysis to like, share, subscribe and comment to LTX class UPSC. సో LTX UPSC మన దానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. సో మీ గురించి జెన్యూన్గా ఎంత ఫ్రీ ఎఫర్ట్స్ పెడుతున్నందుకు ఏతో బంతాహే అంటారు కదా ఇందు మీద, ఇదైతే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఎంత ఫ్రీగా తీసుకుంటున్నప్పుడు కంటెంట్ ఇట్స్ ఆల్వేస్ అప్ టు యూ టు షో సమ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ టువర్డ్స్ ద పర్సన్ అనమాట. సో నా మీద గ్రాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. షో టువర్డ్స్ ద ఇన్స్టిట్యూట్కి మీరు లవ్ చూపిస్తే నా మీద చూపించినట్టు అనమాట. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ 5 articlesని కాంప్రిహెన్సివ్ వేలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, food worth 1.55 lakh crore wasted annually. సో AS మిట్టల్ వైస్ చైర్మన్ పంజాబ్ ఎకనామిక్ పాలసీ అండ్ ప్లానింగ్ బోర్డుని చెప్తున్నారు.
సో చూద్దాం రండి. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ దానికి కూడా ఒక సపరేట్ డే ఉంది. ఏంటది? March 30th. సో ఈరోజు మనం April 15th ఉన్నాం, బట్ ఆ రోజు గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇవాళ మనం ఉన్న డేట్ 15th April, బట్ ఆర్టికల్ ఏ రోజుది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. ఎప్పుడు? March 30. ద ఆర్టికల్ అండర్స్కోర్స్ ద అలార్మింగ్ స్కేల్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ గ్లోబల్లీ. ప్రపంచం మొత్తంలో ఎంత ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుతుంది. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా. సో మనం ఏ ఆర్టికల్ మెన్షన్ చేసినా ఇండియా డైమెన్షన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో డ్రాయింగ్ ఫ్రమ్ ద UNEP ఫుడ్ వేస్ట్ ఇండెక్స్. సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? UNEP. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్. వన్ సెకండ్ డాడీ, రీచ్ అయిపోయింది డాడీ, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. అప్పుడప్పుడు యూపీఎస్సీ ఎట్లాంటి క్వశ్చన్స్, సిల్లీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటుంది అనమాట. సో ఆ టైంలో మనం కంగారు పడిపోయి ఏది పడితే అది పెట్టే ఛాన్సెస్ ఉంది. సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ అనేది యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది, UNEP. ఎందుకు ఎన్వైర్న్మెంట్ UNEP రిలీజ్ చేస్తుంది అన్నదానికి కూడా చాలా లింక్స్ ఉన్నాయి. సో దాని గురించి నేను మాట్లాడతాను. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే, ఫస్ట్ పాయింట్ అందరూ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై UNEP. ఇట్ హైలైట్స్ how India wastes massive quantities of food despite persistent hunger and malnutrition. సో మన ఇండియా లోపల ఎప్పుడు ఏం మాట్లాడతాం? హంగర్ ఉంది, వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన ర్యాంక్ 1 or 2. మాల్న్యూట్రిషన్ ఉంది, ఇండియా లోపల 18.5% చైల్డ్ వేస్టింగ్ అవుతున్నారు, 35% ఆఫ్ చిల్డ్రన్ చైల్డ్ స్టంటింగ్ అవుతున్నారు. పాయింటింగ్ టువర్డ్స్ సిస్టమాటిక్ ఇన్ఎఫిషియన్సీస్ రాదర్ దెన్ మియర్ ఇండివిజువల్ బిహేవియర్. సో ఒకవైపు చూస్తే ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఒకవైపు చూడండి ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఏంటి? నీ దగ్గర సర్ప్లస్ ఉంటేనే కదా నువ్వు వేస్ట్ చేస్తావు, నువ్వు తిన్న దానికంటే ఎక్కువ ఉంటేనే నువ్వు వేస్ట్ చేస్తావు. సెకండ్ వైపు మాల్ న్యూట్రిషన్ ఉంది, పావర్టీ ఉంది, హంగర్ ఉంది. ఇదేంటి? నీకు ఒకవేళ ఫుడ్ వేస్ట్ అవుతుందంటే ఏంటి? ఇవేమి ఉండకూడదు కదా, మాల్ న్యూట్రిషన్ ఉండకూడదు, పావర్టీ ఉండకూడదు, హంగర్ ఉండకూడదు. ఈ కాంట్రాస్ట్లో చూసుకుంటే ఈ రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మరి దీన్ని ఏమంటాం? పారాడాక్స్ అంటాం అనమాట. సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే ద కోర్ పారాడాక్స్ అబండెన్స్ వర్సెస్ హంగర్. అదే పారాడాక్స్ అంటే ఏంటి? రెండు కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్స్. ఒకవైపు సర్ప్లస్ ఉంది కాబట్టి వేస్ట్ అవుతుంది, రెండో వైపు ఏంటి? హంగర్ ఉంది అంటున్నాం. ఇండియా వేస్ట్ 1.55 lakh crore వర్త్ ఆఫ్ ఫుడ్ యాన్యువల్లీ, 70 to 80 million tons అంట. చూడండి మనం ఇయర్లీ ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాము అంటే, ఒక 1 year వరకు నేను కూడా వేస్ట్ చేసేవాడిని. నేను ఫుడ్ తినేటప్పుడు రౌండ్గా బౌండరీస్ క్రియేట్ చేసాను అనమాట, చుట్టూ మొత్తం ఫుడ్ అంతా పడేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి తిడుతూ ఉన్నారు, బట్ ఎవరో ఒకరు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మారాలి కదా. ఇంకా మా మమ్మీ సీరియస్గా చెప్పాక నేను మారాను. యూ హ్యావ్ టు చేంజ్ రా కన్నా, యువర్ టైం హ్యాస్ కమ్ అంటే నేను మారాను అనమాట. సో అట్లా ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా జరుగుతుంది. ఇండియా ఎంత వేస్ట్ చేస్తుందంట? 1.55 lakh crore వర్త్ ఆఫ్ ఫుడ్ యాన్యువల్లీ. సో మనం ఇయర్లీ 1.55 lakh crore వర్త్ ఆఫ్ ఫుడ్ యాన్యువల్లీ వేస్ట్ చేస్తున్నాం. ఇది నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేదు, ఎవరు చెప్పారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్పింది. అట్ ద సేమ్ టైం మిలియన్స్ రిమైన్ ఫుడ్ ఇన్సెక్యూర్. మీరు ఒడిస్సాలో మనం చూసారో మీకు తెలుసో తెలీదో, ఒడిస్సాలో వన్ మదర్ అండ్ డాటర్ చనిపోయారు. దేని ద్వారా చనిపోయారు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క ఏదైతే ఫుడ్ ఉందో టైంకి అందకపోవడం వల్ల చనిపోయారు అనమాట. సో ఇండియా లోపల ఎంత ఫుడ్ వేస్ట్ అవుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు, ఒక తల్లి ఒక పిల్ల యొక్క ఆకలి కూడా తీర్చలేని పొజిషన్ ఉన్నామా? సో చూడండి, మిలియన్స్ రిమైన్ ఫుడ్ ఇన్సెక్యూర్, ఎ లార్జ్ పాపులేషన్ కెనాట్ అఫోర్డ్ న్యూట్రిషియస్ డైట్. సో చెప్తున్నాను వినండి, మీరు తినే రైస్, మీరు తినే వీట్. సో నార్మల్గా అందరూ ఏంటి? రైస్లో చారు కలుపుకొని తినేస్తారు, లేకపోతే రైస్లో పెరుగు కలుపుకొని తినేస్తారు. దీని ద్వారా మీకు ఏ ప్రోటీన్స్, విటమిన్స్ ఏమీ రావు. మీకు వచ్చేదంతా కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ఏమొస్తాయి? కార్బ్స్ వస్తాయి అన్నమాట. సో దీనివల్ల మీకు బ్రెయిన్కి కావాల్సిన, మీ బాడీకి కావాల్సిన మినరల్స్ అండ్ న్యూట్రియంట్ సప్లిమెంట్ అనేది దక్కదు. సో అదే చెప్తున్నారు చూడండి, ఇండియా లోపల మిలియన్స్ ఫుడ్ ఇన్సెక్యూర్ ఉంటున్నారు, ఏ లార్జ్ పాపులేషన్ కెనాట్ అఫోర్డ్ న్యూట్రిషియస్ డైట్.
ఇంటర్ప్రిటేషన్ ఏంటి? దిస్ ఈజ్ నాట్ ప్రొడక్షన్ ప్రాబ్లం. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటి, ఇండియాలో ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎంత వేస్ట్ చేస్తున్నాం కదా, ఎంత వేస్ట్ చేస్తున్నాం మనం? 1.55 lakh crore వర్త్ ఆఫ్ ఫుడ్ యాన్యువల్లీ. సో అంత వేస్ట్ చేస్తున్నాం. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? బట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. సో మెయిన్గా ఏదైతే మనం ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ ఉందో ప్రతి ఒక్కరి దగ్గరికి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు మెయిన్గా ఎవరు చూడలేకపోతున్నారు? గవర్నమెంట్ చూడలేకపోతున్నారు. అందుకే దాన్ని ఏమంటున్నాం? గవర్నెన్స్ ఫెయిల్యూర్ అంటున్నాం అనమాట. సో గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఏంటి? గవర్నెన్స్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సర్వీస్ డెలివరీ. సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్షన్ ప్రాబ్లం. ఇది ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు, బట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. సో ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? ఇన్ఈక్విటీ ఇన్ యాక్సెస్ అనమాట. సో ఏం చెప్తుంది? డబ్బున్నోడి దగ్గర ఎక్కువ ఫుడ్ ఉంటుంది, వాడు వేస్ట్ చేసేస్తున్నాడు. డబ్బు లేని వాడి దగ్గర ఫుడ్డే ఉండట్లేదు. వీక్ లాస్ట్ మైల్ డెలివరీ సిస్టమ్స్, ఈ రెండు పదాన్ని మీరు ఆన్సర్ రైటింగ్ లోపల యూజ్ చేయాలి. ఎందుకంటే బీజేపీ లేకపోతే ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఈ టర్మ్స్ని బాగా యూజ్ చేసింది అనమాట. ఇండియా లోపల మెయిన్గా ఫుడ్ ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో దానికి మెయిన్ కారణం ఏంటి? ఇన్ఈక్విటీ ఇన్ యాక్సెస్, గవర్నెన్స్ ఫెయిల్యూర్ అండ్ వీక్ లాస్ట్ మైల్ డెలివరీ సిస్టమ్స్ అనమాట. ఎవరైతే పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ అంటే పీపుల్ ఉంటారో వాళ్ళ వరకు ఈ సిస్టమ్స్ అనేవి వెళ్ళట్లేదు అనమాట. సో ద పారాడాక్స్ ఎక్స్పోజెస్ డిస్కనెక్ట్ బిట్వీన్ అగ్రికల్చర్ సక్సెస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అవుట్కమ్స్ అనమాట. ఒకవైపు మన అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొడక్షన్లో ఉన్నాం, ఇంకోవైపు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉందన్నమాట. ఈ రెండింటికి మధ్య పారాడాక్స్ చూపిస్తుంది. సో స్ట్రక్చరల్ నేచర్ ఆఫ్ ఫుడ్ వేస్ట్. సో ఫుడ్ అనేది ఎట్లా వేస్ట్ అవుతుంది? ద ఆర్టికల్ స్ట్రాంగ్లీ ఆర్గ్యూస్ దట్ ఫుడ్ వేస్ట్ ఇస్ సిస్టమేటిక్, నాట్ జస్ట్ బిహేవియరల్. సో అదే చెప్తున్నారు చూడండి, ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్, ఇంకొకటి సిస్టమ్ అంటే ఎవరు? గవర్నమెంట్. సో ఫుడ్ వేస్ట్ని ఇండివిజువల్ బిహేవియర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ రైస్ తినగలను అనుకుందాం. నేను 300 grams ఆఫ్ రైస్ పెట్టుకున్నాను అంటే ఏంటి? నేను ఎక్స్ట్రా 200 grams వేస్ట్ చేస్తాను. అది ఇండివిజువల్ బిహేవియర్. సో ఆర్టికల్ ఏం చెప్తున్నాడు చూడండి, ఆథర్ ఏం చెప్తున్నాడు? ద ఆర్టికల్ స్ట్రాంగ్లీ ఆర్గ్యూస్ దట్ ఫుడ్ వేస్ట్ ఇస్ సిస్టమేటిక్. సో ఫుడ్ అనేది ఇండివిజువల్ బిహేవియర్ వల్ల, నాట్ జస్ట్ బిహేవియరల్. సో ఇండివిజువల్స్ వల్ల కూడా వేస్ట్ అవుతుంది, బట్ మెయిన్ ఫుడ్ వేస్టేజ్ ఎవరి వల్ల అవుతుందంట? సిస్టమ్ ద్వారా అవుతుంది అనమాట. సో దీనికి కారణాలు చూసుకుంటే, సో నార్మల్గా ఫుడ్ వేస్టేజ్కి చూడండి అనమాట. సో నార్మల్గా ఏంటి? ఫస్ట్ రా మెటీరియల్ అనకూడదు కానీ ప్రీ హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్, ఈ పదాలను ఒకసారి మనసులో అనుకోండి. ఏంటి? ప్రీ హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్. ప్రీ హార్వెస్ట్ అంటే ఏంటి? మొక్కలు పెట్టక ముందు, అంటే ఏదైతే సీడ్స్ ఉంటాయో సీడ్స్ వేయకముందు దాన్ని ఏమంటాం? ప్రీ హార్వెస్ట్. నువ్వు సాయిల్ మొత్తాన్ని తవ్వడం అవన్నీ ల్యాండ్ డ్రిల్లింగ్ అన్నీ చేస్తావు కదా, దాన్ని ప్రీ హార్వెస్ట్ అంటాం. హార్వెస్ట్ అంటే ఏంటి? నువ్వు హార్వెస్ట్ చేస్తున్న టైంలో సైక్లోన్స్ వచ్చినా లేకపోతే ఏ హీట్ వేవ్స్ వచ్చినా ఏది వచ్చినా సరే నీ పంట కరెక్ట్గా నీ చేతికి అందుతుంది అనమాట. దాన్ని హార్వెస్ట్ టైంలో ప్రాబ్లమ్స్ అంటాం. పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పెరిషబుల్ గూడ్స్ అనమాట. ఏ గూడ్స్ ఇవి? పెరిషబుల్ అంటే ఇప్పుడు మీరు టమాటా ఉన్నది, ఇప్పుడు టమాటాని మీరు 10 రోజులు బయట పెట్టి ఉంచలేరు, అప్పట్లోపల ఏమైపోతుంది? కుళ్ళిపోద్ది అన్నమాట. ఈ పెరిషబుల్ గూడ్స్ కాబట్టి ఇండియా లోపల మెయిన్ ఫుడ్ వేస్టేజ్కి మెయిన్ కారణం ఏంటి? పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనమాట. ఇండియా లోపల మెయిన్ ఫుడ్ వేస్టేజ్ కారణం ఏంటి? పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. అదే చెప్తున్నాను చూడండి, అక్కర్స్ బిఫోర్ ఫుడ్ రీచెస్ ద కన్జ్యూమర్. మన చేతికి అందక ముందే ఫుడ్ నాశనం అయిపోతుంది. ఎందుకు? పూర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే మనం ప్రొడ్యూస్ చేసామో దాన్ని కరెక్ట్గా స్టోర్లో చేయలేకపోతున్నాం. ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ వేర్ హౌసింగ్. ఏదైతే వేర్ హౌసెస్ ఉన్నాయో అవి సైంటిఫిక్గా లేవన్నమాట. ర్యాట్స్ వచ్చేయడం, లేకపోతే టెంపరేచర్ ఫెయిల్ అయిపోయి పాడైపోవడం అన్నీ జరుగుతాయి అనమాట. అండ్ ఇన్ఎడిక్వేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా కరెక్ట్గా జరగట్లేదు. సో మెయిన్గా ఫుడ్ వేస్టేజ్కి ఇండియా లోపల కారణాలు ఏంటి? పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనమాట. చెప్పండి అందులో వాటికి మెయిన్ కారణాలు ఏంటి? పూర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 million tons ఆఫ్ ఫుడ్ని మనం ప్రొడ్యూస్ చేస్తే మన దగ్గర కెపాసిటీ 70 million tons దాచే కెపాసిటీ ఉంది. అంటే 30 million tons ఎట్లయినా సరే ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది అనమాట. సో నువ్వు 30 million tons వేస్ట్ అవుతాయి అన్నప్పుడు ఎంఎస్పీ ద్వారా ఎందుకు అన్నట్టు హామీలు ఇస్తున్నావు? నువ్వు ఎంత రైస్ అయినా ప్రొడ్యూస్ చేయని ప్రొక్యూర్ చేసుకుంటానని.
సో అది దీనికి మెయిన్ కారణం ఏంటి? పూర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ వేర్ హౌసింగ్ అండ్ inadequate ట్రాన్స్పోర్టేషన్. ఎగ్జాంపుల్ ఏంటి? గ్రెయిన్ స్పాయిలేజ్ ఇన్ FCA స్టోరేజ్. FCA గోడౌన్ లోపల ఎంత గ్రెయిన్స్ స్పాయిల్ అయిపోతాయి అంటే ఆ స్పాయిల్ అయిపోయిన గ్రెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి తెలుసా? మీ బీర్ కంపెనీస్కి వెళ్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి పాడైపోయినవే కావాలన్నమాట. సో అట్లాంటి పొజిషన్కి వచ్చాం అనమాట. నెక్స్ట్ కోల్డ్ చైన్ డెఫిషియన్సీ. చెప్పా కదా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏంటి? పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనమాట. సో అందుకే కోల్డ్ చైన్ డెఫిషియన్సీ. ఇండియా ప్రాసెసెస్ ఓన్లీ 8% ఆఫ్ ప్రొడ్యూస్. సో దాన్ని అంటున్నాం. మనకి మొత్తం 3 సెక్టర్స్ ఉంటాయి: అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. సో అగ్రికల్చర్ కన్నా ఇండస్ట్రీ లోపల లేబర్ ఇంటెన్సివ్ అని తెలుసు అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండస్ట్రీ అంటే ఫుడ్ ప్రాసెసింగ్. సో నార్మల్గా ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ విల్ ఇంక్రీజ్. ఎగ్జాంపుల్, మీ దగ్గర టొమాటో ఉంది, ఇంకోవైపు కెచప్ ఉంది, టొమాటో కెచప్. ఇది రెండిట్లో ఏది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? కెచప్ అంటారు. ఈ కెచప్ తయారు చేయడానికి మీరు యూజ్ చేస్తుంది టమాటో. సో ఇండియా అనేది దేన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి? ఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోట్ చేస్తే వాల్యూ ఆఫ్ గూడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే వాల్యూ ఎడిషన్ జరుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా చాలా డెప్త్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు అమలు చేయడానికి ట్రై చేస్తున్నాను. మేక్ షూర్ యూ రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇండియా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉంది? ఓన్లీ 8% ఉందన్నమాట. ఇండియా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉంది? ఓన్లీ 8%. ఇండియా ప్రాసెసెస్ ఓన్లీ 8% ఆఫ్ ప్రొడ్యూస్. సో గ్లోబల్ కంపారిజన్ లోపల చూసుకుంటే US 65% ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తుంది, చైనా 23. సో చూడండి, ఎట్లాంటి పాయింట్స్ మీరు రాసినప్పుడు మీకు మీ ఆన్సర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట ఎగ్జామ్లకి. ఓకే, ఇది దమ్మున్న మగాడు ఒకటి వచ్చాడు, లేదా దమ్మున్న ఆడ పులి ఒకదే వచ్చింది నా ముందుకని తెలుస్తుంది అనమాట. సో ఇండియా లోపల ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత చేయగలుగుతున్నాం? 8%. సో చూడండి, చైనా ఈజ్ 3 times గ్రేటర్ దెన్ us. US ఈజ్ నియర్లీ 7 times గ్రేటర్ దెన్ us ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. సో ఇంప్లికేషన్స్ ఏంటి మీకు చెప్పాను కదా, అగ్రికల్చర్ గూడ్స్ అన్ని కూడా ఏంటి? పెరిషబుల్ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా. సో సఫర్స్ మ్యాక్సిమం లాస్. అవి ఎక్కువ కాలం బయట ఉండలేము. మన దగ్గర ఇంకోటి ఏంటి? కోల్డ్ స్టోరేజ్ లేదు. కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇండికేట్స్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రో లాజిస్టిక్స్. నెక్స్ట్, ఫార్మ్ లెవెల్ కన్స్ట్రెయిన్స్. సో లాస్ బిగిన్స్ అట్ ద ఫస్ట్ మేల్ అనమాట. సో మెయిన్గా ఏంటి? ల్యాక్ ఆఫ్ మెకనైజ్డ్ డ్రైయింగ్. సో మెయిన్గా పంట రాగానే వాటిని డ్రై చేయాలన్నమాట. డ్రై చేయకుండా తేమ ఉండిపోతే పోతాయి. ఎవరెవరైతే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నారో మీ అందరికీ కూడా ఇవన్నీ తెలుస్తుంది. ఫార్మ్ లెవెల్ కన్స్ట్రెయిన్స్లో మెయిన్ ఏంటి? లాస్ బిగిన్స్ అట్ ఫస్ట్ మేల్. మన పంట దగ్గర ఫస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో మెయిన్ ఏంటి? మెకనైజ్డ్ డ్రైయింగ్ అనేది లేదనమాట. లేకపోవడం వల్ల ఏమైపోతాయి అంటే అవి వెట్గా ఉంటే ఏం అట్రాక్ట్ అవుతుంది? బ్యాక్టీరియా అట్రాక్ట్ అయిపోయి పంటలు అనేవి అక్కడే పోతాయి. సెకండ్ ఏంటి? అబ్సెన్స్ ఆఫ్ మోడర్న్ స్టోరేజ్. సో మన దగ్గర మోడర్న్ స్టోరేజ్ అనేవి లేదు. అండ్ వీక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇండియాలో మ్యాక్సిమం అందరూ ఎవరు? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అవ్వడం వల్ల వీళ్ళకి కలెక్టివ్ బార్గెనింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది బాగా తక్కువ ఉంటుంది అనమాట. సో వీక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఫార్మర్స్ ఫోర్స్డ్ ఇంటూ డిస్ట్రెస్ సేల్. సో దాని ద్వారా ఏమవుతుంది? వేస్టేజ్ అవుతుంది అనమాట. సో ఫార్మర్స్ ఏమవుతుందంటే ఇయర్ బంపర్ క్రాప్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇయర్ బంపర్ క్రాప్ వచ్చింది. బంపర్ క్రాప్ ఇవన్నీ కూడా రియలైజ్ అవ్వండి, ఎకానమీతో లింక్ చేస్తాను. బంపర్ క్రాప్ వచ్చిందంటే ఏంటి? సప్లై హ్యాస్ ఇంక్రీజ్. సప్లై ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ఫార్మర్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సప్లైని అంతా అమ్మాలంటే హీ హ్యాస్ టు రెడ్యూస్ ద ప్రైస్ అనమాట. సో ఇతని దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, సో మెయిన్గా మెకనైజ్డ్ డ్రైయింగ్ లేకపోవడం వల్ల, మోడర్న్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ప్రైస్ ఇప్పటికే తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోద్ది అనమాట. ప్రైస్ తగ్గాల్సిన దానికంటే బాగా తగ్గిపోయి మిడిల్ మ్యాన్ ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నారో, ఈ బిగ్ బాస్కెట్ మీరు ఎట్లాంటివి చూస్తుంటారు కదా, ఎట్లాంటి వాళ్ళు బెనిఫిట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు గెయిన్ అయిపోయి ఫార్మర్ అనేవాడు అందులోపలికి వెళ్ళిపోతాడు. డిస్ట్రెస్ సేల్ అనమాట. సో పంటని బాగా తక్కువ రేటుకి అమ్మేసుకుంటాడు. దీన్ని ఏమంటాం? డిస్ట్రెస్ సేల్ అంటాం. సో డిస్ట్రెస్ సేల్ వల్ల ఏమవుతుంది? వేస్టేజ్. నెక్స్ట్, రీటైల్ అండ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. సో ఫుడ్ వేస్టేజ్ నార్మలైజ్డ్ ఇన్ వెడ్డింగ్స్. సో నార్మల్గా చూస్తారు కదా పెళ్ళిళ్ళలో, ఇప్పుడు ఒక్కొక్కడు నేను 10 వెరైటీస్ పెట్టాలంటాడు, ఒక 20 వెరైటీస్ అంటాడు, ఒక 30 వెరైటీస్ అంటాడు. అవతల వాడు తిన్నంత పెట్టాలి. బట్ ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి? గొప్పలకు అనమాట. సో నేను ఎన్ని వెరైటీస్ పెట్టాను, నేను అన్ని వెరైటీస్ పెట్టాను, అది చెప్పుకోవడానికి మన కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది తప్ప ఎవరు కూడా ఫుడ్ వేస్టేజ్ గురించి ఆలోచించట్లేదు. మన ఇండియన్ వెడ్డింగ్స్ ఏమని పిలుస్తున్నాం? ఇప్పుడు మనం లావిష్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నాం అనమాట. ఇండియన్ వెడ్డింగ్స్
వెడ్డింగ్స్ని ఏమని పిలుస్తున్నాం మనం? లావిష్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నాం. ఇండియన్ వెడ్డింగ్స్ని ఏమని పిలుస్తున్నాం? లావిష్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నాం అనమాట. ఇండియన్ వెడ్డింగ్స్ని లావిష్ వెడ్డింగ్స్ అంటున్నాం. అండ్ అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఫుడ్ని వేస్ట్ చేస్తారు. నెక్స్ట్ హాస్పిటాలిటీ సెక్టర్. హాస్పిటాలిటీ సెక్టర్ లోపల ఇదే మెయిన్ ప్రాబ్లం. ఏవైతే హోటల్స్ ఇవన్నీ ఉంటాయో అక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే నేనే అబ్జర్వ్ చేస్తాను, మేమే మా ఫ్రెండ్స్ మేము అందరం ఉన్నాం. మేము ఎప్పుడైనా పార్టీకి వెళ్తే పార్టీ చేసుకుంటూ ఉంటాం. మంత్లీ వన్స్ అయినా ఒకసారి మేము పార్టీ చేసుకుంటాం. ఎందుకంటే వి ఆల్ ఫీల్ రిఫ్రెష్మెంట్స్ ఆర్ నెసెసరీ. నేను కూడా అదే ఫీల్ అయ్యే బాబత్ అనమాట. ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో అందుకోసం ఈ క్లాసులు అప్పుడప్పుడు డుమ్మా కూడా కొడుతూ ఉంటాను అనమాట. సో ఈ హాస్పిటాలిటీ సెక్టర్ లోపల ఎక్కువ మేమే వేస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అర్బన్ హౌస్ హోల్డ్స్. సో ఎక్కువ ప్రేమ అనమాట, పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెట్టేసి ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. రిఫ్లెక్స్ కల్చరల్ అండ్ బిహేవియరల్ డైమెన్షన్స్ బట్ సెకండరీ టు స్ట్రక్చరల్ కాజెస్. సో మెయిన్ కాజెస్ ఏంటంటే ఫస్ట్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సెకండ్ కోల్డ్ చైన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది, మన దగ్గర ప్రాసెసింగ్ కెపాసిటీ తక్కువ ఉంది. థర్డ్ ఫార్మ్ లెవెల్ కన్స్టెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఫుడ్ డిస్ట్రెస్ సేల్ అవుతుంది. అండ్ లాస్ట్ రీటైల్ అండ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా మన ఇండియా లోపల బాగాలేవు. మెయిన్గా లావిష్ వెడ్డింగ్స్, హాస్పిటాలిటీ సెక్టర్. సో ఇప్పుడు ఈ ఫుడ్ వేస్టేజ్ని ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఈ అథారిటీ ఎందుకు రిలీజ్ చేసింది అనడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ వాట్? రిసోర్సెస్. మెయిన్గా రైస్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలంటే దే ఎమిట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, మెయిన్లీ మీథేన్. సో అట్మాస్ఫియర్కి ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఫుడ్ వేస్టేజ్ ద్వారా. నువ్వు కరెక్ట్గా తింటే పర్లేదు, నువ్వు దాన్ని ఊరికే వేస్ట్ చేస్తావు అన్నప్పుడు ఎందుకు అట్మాస్ఫియర్ని ఎంత చేస్తున్నావు? అదే చెప్తున్నాను చూడండి. ఫుడ్ వేస్ట్ ఇస్ అ హిడెన్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. సో ఫుడ్ వేస్ట్ అనేది ఏంటి? ఒక హిడెన్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. సో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ చూడండి, కంట్రిబ్యూట్స్ 8 to 10% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో నీవు ఏదైతే ఫుడ్ వేస్ట్ చేస్తున్నావో దాని ద్వారా గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎన్ని వస్తున్నాయంటే 8 to 10% గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఫుడ్ వేస్ట్ వర్ ఏ కంట్రీ థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్. సో నార్మల్గా ప్రపంచంలో టాప్ మోస్ట్ లార్జెస్ట్ ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎవరంటే చైనా, యుఎస్, ఇండియా. చెప్పండి, విచ్ 3 countries ఆర్ ద లార్జెస్ట్ ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఎవరు? ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ యుఎస్, థర్డ్ ప్లేస్ ఇండియా. ఇప్పుడే మనం ఒక అనాలజీ చూసాం, ఫుడ్ వేస్టేజ్ ద్వారా ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయంటే 10% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సంవత్సరంలో ప్రొడ్యూస్ చేస్తున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో 10% ఫుడ్ వేస్టేజ్ ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ఫుడ్ వేస్టేజ్ అనే దాన్ని మనం ఒక కంట్రీగా తీసుకుంటే ఇండియాని ఎవరు రీప్లేస్ చేసేస్తారు? ఫుడ్ వేస్టేజ్ అనేది రీప్లేస్ చేస్తుందంట. దాని యొక్క అర్థం అది. ఈ ఫుడ్ వేస్ట్ వరే కంట్రీ ఇండియా అనే ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ అయిపోతుందంట. మన ప్రపంచం అంతా చేస్తుంది. రిసోర్స్ డిప్లేషన్ చూడండి, ఈ అన్ని పాయింటర్స్ కూడా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో, ఎస్ఐ ఆన్సర్ రైటింగ్లో ఎంత యూజ్ అవుతాయంటే యూ డోంట్ నో. ఈ యొక్క గోల్ని మీరు ఇప్పుడు రియలైజ్ అవ్వరు, యూ విల్ రియలైజ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో 1 kg ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలంటే 5000 లీటర్స్ ఆఫ్ వాటర్. సో చూడండి, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్. ఇండియా ఈజ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ అంటే అర్థం ఏంటి? ఇండియా ఈజ్ నాట్ ఎక్స్పోర్టింగ్ రైస్, ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ వాటర్. మన ఇండియా లోపల జరిగిన వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ అకార్డింగ్ టు గ్రీన్ రెవల్యూషన్ అడిగితే, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ప్రపంచానికి వాటర్ సప్లై చేస్తున్నాం. ఏవైతే డెవలప్డ్ నేషన్స్ ఈ చైనా లాంటి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఇండియా నుంచి తెలివిగా వాటర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇండియా చేస్తున్న ఇంపోర్ట్స్లో వర్స్ట్ ఇంపోర్ట్ రైస్ ఇంపోర్ట్స్ అనమాట. నన్ను అడిగితే 1 kg రైస్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి? 5000 లీటర్స్. ఓకే, అది తింటే పర్లేదు, నువ్వు తినట్లేదు. వేస్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ వాటర్. సో నువ్వు వేస్ట్ చేస్తున్నావు 1 kg ఆఫ్ రైస్ పక్కన పడేసావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ చేసినట్టు. ఈ వాటర్ అనేది ఏంటి? నువ్వు ఇరిగేట్ చేయాలి. ఇరిగేట్ చేయాలి, నీకేం కావాలి? పంప్ కావాలి. పంప్ అనేది ఊరికే పనిచేస్తుందా? దానికి ఏమి ఇవ్వాలి? నువ్వు ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇస్తేనే కదా పంప్ సెట్ పనిచేస్తుంది. తర్వాత పండాలంటే నువ్వు ఫెర్టిలైజర్స్ వేయాలి. అంత అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ చేస్తున్నావు చూడు. సెకండ్ చెప్పాను మీకు, రైస్ ద్వారా ఏ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయన్నా మీథేన్. సో ల్యాండ్ ఫిల్ వేస్ట్ డిజెస్ మీథేన్. నెక్స్ట్ మీథేన్ హ్యాస్ హైయెస్ట్ వార్మింగ్ పొటెన్షియల్ దెన్ CO2. సో CO2తో పోలిస్తే దీనికి వార్మింగ్ పొటెన్షియల్ 12 times ఎక్కువ ఉంటుంది అనమాట. సో చూడండి,
సో దస్ ఫుడ్ వేస్ట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు క్లైమేట్ చేంజ్. సో డైరెక్ట్ లింక్ అర్థమైపోతుంది కదా, గ్రౌండ్ వాటర్ క్రైసిస్ అండ్ సస్టైనబుల్ ఛాలెంజెస్. సో ఇట్లాంటి పాయింటర్స్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాస్తే మీ ఆన్సర్కి వాల్యూ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో ఫుడ్ వేస్ట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు క్లైమేట్ చేంజ్. ఫుడ్ వేస్ట్ డైరెక్ట్గా దేనికి లింక్ చేసాం మనం? క్లైమేట్ చేంజ్కి, గ్రౌండ్ వాటర్ క్రైసిస్కి, సస్టైనబిలిటీ ఛాలెంజెస్కి. ఇండియా స్పెసిఫిక్ డైమెన్షన్, స్కేల్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇండియా ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్ ఇన్ ఫుడ్ వేస్ట్. మనం ఏ ప్రాబ్లం థింక్ చేసినా దాన్ని ఎవరి డైమెన్షన్లో థింక్ చేయాలి? ఇండియా డైమెన్షన్లో థింక్ చేయాలన్నమాట. ఇండియా ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్ ఇన్ ద ఫుడ్ వేస్ట్. ఫుడ్ వేస్ట్లో మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. అబ్సల్యూట్ వేస్ట్ ఈజ్ హ్యూజ్ డిస్పైట్ లోవర్ పర్ క్యాపిటల్ వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇండియా పాపులేషన్ ఎక్కువ. పర్ క్యాపిటల్ అంటే ఏంటి? టోటల్ వేస్ట్ బై పాపులేషన్ యాస్పర్ వేసినప్పుడు ఇండియాది ఎప్పుడు కూడా తక్కువే వస్తుంది పర్ క్యాపిటల్. ఎందుకు? ఇండియా యొక్క పాపులేషన్ అనేది లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. వీఆర్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి. సో అబ్సల్యూట్ వేస్ట్ అనేది, అబ్సల్యూట్ వేస్ట్ ప్రకారం చూస్తే మనం ప్రపంచంలో ఎన్నో పొజిషన్లో ఉన్నాం? సెకండ్ పొజిషన్లో ఉన్నాం. సో ఇక్కడ ఒక కేస్ స్టడీ గురించి కూడా మాట్లాడి, పంజాబ్ కేస్ స్టడీ. సో పంజాబ్ కేస్ స్టడీ బట్టి మనకి చాలా తెలుస్తాయి అనమాట. నా ఎక్స్పెక్టేషన్ ఇట్లాంటి క్వశ్చన్స్ని మీరు ఎస్ఏస్ లోపల డైమెన్షన్స్ కింద వాడచ్చు. హై ప్రొడక్షన్ స్టేట్. సో పంజాబ్ లోపల బాగా ప్రొడ్యూస్ చేస్తారు, బట్ సిగ్నిఫికెంట్ ప్రీ కన్జంప్షన్ లాసెస్. తినక ముందే వేస్ట్ అయిపోతుంది అంట. మెయిన్గా ఏంటి? స్టోరేజ్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఎఫిషియన్సీస్. పంజాబ్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. మనందరికీ తెలుసు గ్రీన్ రెవల్యూషన్ బాగా వచ్చిన ప్లేస్లో పంజాబ్ ఒకటి. షోస్ దట్ ప్రొడక్షన్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్ సెక్యూరిటీ. మీకు డైరెక్ట్గా యూపీఎస్సీలో అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రొడక్షన్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఇండియా కేసులో ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు ఫుడ్ సెక్యూరిటీ. ఎందుకు? ప్రీ కన్జంప్షన్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కరెక్ట్గా లేదు. నెక్స్ట్ డేటా డెఫిషియన్సీ. నో సెంట్రలైజ్డ్ సిస్టమ్ టు మెజర్ ఫుడ్ వేస్ట్. మెయిన్గా ఎప్పుడైనా చెప్తున్నాను చూడండి, నేను బాగా చదువుతున్నానా లేదా, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల మీరు బాగా చదువుతున్నారా లేదా అనే దానికి మెయిన్ బెంచ్ మార్క్ ఏమవుతుంది? టెస్ట్ సిరీస్. మీరు ఒక్క టెస్ట్ సిరీస్ రాయరు, ఓన్లీ క్లాసులు. మనిషి ఎవరు క్లాస్ చెప్తారు? క్లాస్ చెప్తారు, ఓన్లీ వెంట రివిజన్ చేయరు, టెస్ట్ సిరీస్లు రాయరు. మిమ్మల్ని మీరు ఎట్లా మెజర్ చేసుకుంటారు? మిమ్మల్ని మీరు ఒక ఆన్సర్ రాయరు, ఆన్సర్ రాయకుండా ఎట్లా మీరు బయటకు వెళ్ళి నేను సివిల్స్ ప్రిపేర్ అవుతానని చెప్పుకుంటారు? మనసు మీద చేసుకొని చెప్పండి, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానంటే ఊరికే అయిపోతారంటే యూపీఎస్సీ ర్యాంకర్స్. నేను ఒకసారి కూర్చొని రోజంతా 8 hours ఆన్సర్స్ రాసిన రోజులు ఉన్నాయి. సో మనం రాయాలి, మీరు రాయకుండా ఎట్లా అయిపోతాం? సో అది చెప్తున్నాను. అట్లా ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో దానికి ఒక కరెక్ట్ మెజర్ లేదు. ట్రాక్ సప్లై చైన్ లాసెస్ అనమాట. సో సప్లై చైన్ ఎక్కడ దెబ్బవుతుందో తెలియట్లేదు, లీడ్స్ టు పాలసీ బ్లైండ్నెస్. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పాలసీ గ్యాప్స్. ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి? గవర్నెన్స్ అండ్ పాలసీ గ్యాప్స్. absence of legal framework, no law mandating food redistribution and donation of surplus food. మన ఇండియా లోపల ఒక్క లా లేదు సర్ప్లస్ ఫుడ్ని డొనేట్ చేయమని, ఇంకా ఫుడ్ రీడిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతాం. ఫ్రాగ్మెంటెడ్ పాలసీ అప్రోచ్. ఫుడ్ సెక్యూరిటీ పాలసీస్ ఫోకస్ మెయిన్ ఆన్ ప్రొడక్షన్. చెప్పే కదా మనం మినిమం సపోర్ట్ ప్రైస్, ఇంకా పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో మెయిన్గా ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తే తప్ప ఇగ్నోర్స్ మినిమైజేషన్. సో ఎక్కడ కూడా మినిమైజేషన్ చెయ్యవు. అదే చెప్తున్నాను, ఎంఎస్పీ ద్వారా గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఐ విల్ ప్రొక్యూర్ అన్లిమిటెడ్ రైస్ అంటుంది. సో నువ్వు ఎంత తయారు చేసి నేను ప్రొక్యూర్ చేసుకుంటా అంటుంది. దాని అర్థం ఏంటి? నీకు స్టోరేజ్ కెపాసిటీ లేనప్పుడు నువ్వు ఎంత తయారు చేసినా మిగతాదంతా ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. సో ఇండియా మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుంది? ఓన్లీ ప్రొడక్షన్ మీద. నువ్వు ప్రొడ్యూస్ చేయి అంటుంది తప్ప యువర్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ మినిమైజేషన్ అండ్ వీక్ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ. నో మ్యాండేటరీ రిపోర్టింగ్ ఫర్ హోటల్స్. సో హోటల్స్ ఎంత వేస్ట్ చేస్తున్నాయి, రీటైల్ చైన్స్లో ఎంత వేస్ట్ అవుతుంది, క్యాటరర్స్ మెయిన్గా ఈ మ్యారేజెస్లో వీళ్ళు ఎంత వేస్ట్ చేస్తున్నారు, దీని మీద ఒక లెక్క కూడా లేదు. ఎథికల్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ లోపలికి వస్తే ఇండియన్ ట్రెడిషనల్ ఎథోస్ ఫుడ్ సీన్ యాజ్ ఏ అన్నం బ్రహ్మ, అన్నం పరబ్రహ్మం అంటారు మన ఇండియా లోపల. మెయిన్గా యూ మే బి క్రిస్టియన్, ముస్లిం ఆర్ ఎనీథింగ్, రైస్ ఈజ్ సేక్రెడ్ థింగ్. నువ్వు ఏ రిలీజన్ అయినా నాకు సంబంధం లేదు. నువ్వు ఏ రిలీజన్ అయినా సరే, ఏ దేవుడు కూడా ఫుడ్ని వేస్ట్ చేయని చెప్పడం అనమాట. సో మీ అందరికీ తెలిసిందే. సో మోడర్న్ కన్సంప్షన్ షిఫ్ట్ టువర్డ్స్ కన్స్యూమరిజం అండ్ వేస్ట్ కల్చర్. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆశ ఎక్కువ అయిపోయింది అనమాట. మన ప్లేట్ కన్నా పక్కనోడి ప్లేట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. తినిన దానికన్నా అవసరం దానికంటే ఎక్కువ. దానికి ఒక లాంగ్వేజ్ కూడా పెట్టింది, ఏమన్నామంటే లవ్ లాంగ్వేజ్ ఏంటి? అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తుంది, దాన్ని లవ్ లాంగ్వేజ్ అంటారు. సో దిస్ క్రైసిస్ ఇస్ ఆల్సో వాల్యూ సిస్టమ్ ఎరోజన్ అనమాట. సో ఎథికల్ అండ్ కల్చరల్ డైమెన్షన్ కూడా నువ్వు ఆన్సర్లోకి తీసుకొని వచ్చినప్పుడు నీ ఆన్సర్కి వెయిటేజ్ ఎంత పెరుగుద్ది? వే ఫార్వర్డ్.
ఫస్ట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకుని రావాలి. సో కోల్డ్ చైన్ నెట్వర్క్స్, మోడర్న్ వేర్ హౌసెస్ని మనం బిల్డ్ చేయాలి. ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ని బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఇండియా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఓన్లీ 8%. దాన్ని నువ్వు మినిమం చైనా అంతేనా చేయాలి, 23%. ట్రీట్ ఎ కోర్ ఎకనామిక్ ప్లస్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీన్ని మేము ఫోకస్ చేయాలి. నెక్స్ట్ లెజిస్లేటివ్ యాక్షన్స్. సో గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, గవర్నెన్స్లో ఉన్న వ్యాక్యూమ్స్ని తీయాలి. ప్రివెంట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎడిబుల్ ఫుడ్. సో ఎడిబుల్ ఫుడ్ని డిస్ట్రాయ్ చేయకుండా ఫుడ్ డొనేషన్ని మ్యాండేటరీ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది, బిజినెస్ మెన్కి ట్యాక్స్ ఇంటెన్సివ్ వస్తుంది అనమాట. ఫార్మర్ సెంట్రిక్ సొల్యూషన్స్. సో మెయిన్గా ఎవరి మీద ఫోకస్ చేయాలి, ఫార్మర్ సెంట్రిక్ సొల్యూషన్స్. ఎఫ్పిఓస్, అగ్రో ప్రాసెసింగ్ అట్ లోకల్ లెవెల్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రమోట్ మెకనైజేషన్ అండ్ సైంటిఫిక్ స్టోరేజ్. సో ఫార్మర్స్ యొక్క స్టోరేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బాగా వీక్గా ఉన్నాయి. డేటా అండ్ మానిటరింగ్ సిస్టమ్స్. క్రియేట్ నేషనల్ ఫుడ్ వేస్ట్ డేటాబేస్. ఇండియా లోపల ఫుడ్ వేస్ట్ ఒక డేటాబేస్ అనేది లేదు, అదొకటి క్రియేట్ చేయాలన్నమాట. సో మ్యాండేటరీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. లాస్ట్కి ఏంటి, క్లైమేట్ పాలసీ ఇంటిగ్రేషన్. ఇంక్లూడ్ ఫుడ్ వేస్ట్ రిడక్షన్ ఇన్ ఎన్డీసీస్ అండ్ స్టేట్ లెవెల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్. ఎన్డీసీస్ అంటే ఏంటి, నేషనల్ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్. ఇవి మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, COP21 ప్యారిస్ అగ్రిమెంట్ లోపల లాంచ్ చేసాం. చూడండి ఎన్వైరన్మెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ లింక్ అయి ఉన్నాయో. సో ఎన్డీసీస్ లోపల ఫుడ్ వేస్ట్ రిడక్షన్ యాడ్ చేయండి, స్టేట్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ లోపల యాడ్ చేయండి. ఇంకా బిహేవియరల్ చేంజ్. సో మనం కూడా కన్జ్యూమరిజం కాకుండా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. SDG 12 డైరెక్ట్గా ఏం మాట్లాడుతుంది, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో మెయిన్గా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్రమోట్ చేయాలి. అంటే ఏంటి, SDG 12 ప్రమోట్ చేయాలి. ఫుడ్ ఆడిట్స్ ఇన్ ఈవెంట్స్ అండ్ హోటల్స్ అనమాట. ఏవైతే హోటల్స్ ఉంటే వాటిలో ఫుడ్ ఆడిట్స్ కూడా చేయాలి. అండ్ సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్. ఫుడ్ రికవరీ, కంపోస్టింగ్, వేస్ట్ టు ఎనర్జీ. సో ఇది కూడా ఒక మెథడ్ అనమాట. సో ఏదైతే ఫుడ్ పాడైపోయిందో దాన్ని కంపోస్ట్ చేసి దాన్ని ఎనర్జీ లోపల మార్చొచ్చు, వేస్ట్ టు ఎనర్జీ లోపల కూడా మారిస్తే ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉంటాయో అవైనా తగ్గుతాయి అనమాట. సో ఎంత మంచి ఆర్టికల్, ఎట్లాంటి ఆర్టికల్స్, నిన్న ఫస్ట్ ఆర్టికల్ ఎక్సలెంట్ ఆర్టికల్, ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ ఎక్సలెంట్ ఆర్టికల్. ఇట్లాంటి ఆర్టికల్స్ మీ గురించి డిస్కస్ చేస్తున్నందుకు అప్ తో లైక్ బంతా హై, యూ హ్యావ్ టు లైక్ ఇట్. ఎందుకంటే మీ గురించి ఎంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నాను. ఫుడ్ వేస్ట్ ఇన్ ఇండియా ఇస్ సిస్టమాటిక్ ఫెయిల్యూర్ స్పానింగ్ అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్ అండ్ సొసైటల్ ఇష్యూస్. సో ట్యాక్లింగ్ ఇట్ రిక్వైర్స్ ఎ హోలిస్టిక్ మల్టీ సెక్టరల్ స్ట్రాటజీ. సో దాని బేస్ మీద ఎంత మంచి ఆన్సర్ రాయొచ్చు మీరు. సో కన్క్లూడ్ మెయిన్స్ క్వశ్చన్. ఫుడ్ వేస్ట్ ఇన్ ఇండియా ఇస్ అ primarily గవర్నెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ రాదర్ దెన్ అ బిహేవియరల్ ఇష్యూ. అంటే ఈ స్టేట్మెంట్ రైట్ అనుకోండి. డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ సజెస్ట్ రిఫార్మ్స్. సో ఎగ్జాంపుల్స్ అన్నాడు, నువ్వు డేటా రాయకుండా ఆన్సర్ రాసావంటే నీ ఆన్సర్కి 1 మార్క్ కూడా వేయడానికి నేనైతే ఇష్టపడను. ఎవరో ఎగ్జామ్లో నీ మీద దయ్యం చేస్తే వేయాలి తప్ప నాలంటోడు అయితే వేయడు. సో అదే చెప్తున్నాను చూడండి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది కంటెంట్. సెకండ్ ఆర్టికల్, మ్యాపింగ్ ద లెజిస్లేటివ్ వాక్యూమ్ ఇన్ ఇండియాస్ హీట్ క్రైసిస్. భూమికా చౌదరి రాసింది, ఇండిపెండెంట్ రీసెర్చర్ అంట. సో చూద్దాం రండి. ఇండియాస్ హీట్ వేవ్స్ ఆర్ నో లాంగర్ సీజనల్ ఈవెంట్స్ బట్ సిస్టమేటిక్ నేషనల్ క్రైసిస్. సో హీట్ వేవ్స్ అంటే తెలుసు కదా, బయటికి వెళ్తే ఇంకా కంటిన్యూస్ స్ట్రెచ్ ఆఫ్ హీట్ వేవ్, తగిలితే మొహం కాలిపోయినట్టు అయిపోద్ది అనమాట. సో ఇండియాస్ హీట్ వేవ్స్ ఆర్ నో లాంగర్ సీజనల్ ఈవెంట్స్ బట్ సిస్టమేటిక్ నేషనల్ క్రైసిస్ అంట, ఎఫెక్టింగ్ 57% ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్. సో హీట్ వేవ్స్ వల్ల ప్రెసెంట్ ఇండియా లోపల ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంట, 57% ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్. అంటే నియర్లీ ఎంత పర్సెంట్, 60% of the districts are affected. The article argues that despite raising risk, there exists a legislative and policy vacuum. హీట్ వేవ్స్ వల్ల 60% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నా సరే దానికి కావాల్సిన లెజిస్లేటివ్ అండ్ పాలిటీ యాక్షన్ అనేది కరెక్ట్గా లేదు. ఎస్పెషల్లీ ఇన్ ప్రొటెక్టింగ్ ఇన్ఫార్మల్ వర్కర్స్. నిన్నే చెప్పాను, ఇండియాలో ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, 90% ఆఫ్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్ అండ్ అవుట్డోర్ లేబరర్స్. సో ఇండియాలో మెయిన్గా ఇన్ఫార్మల్ వర్కర్స్ 90% ఉన్నారు, అవుట్డోర్ లేబరర్స్ లీడింగ్ టు వాట్ ఈస్ నోన్ యాజ్ థర్మల్ ఇంజస్టిస్. సో ఇప్పుడు ఒక టర్మ్ మళ్ళీ ఎమర్జ్ అవుతుంది, దాన్ని ఏమంటున్నాం, థర్మల్ ఇంజస్టిస్. సో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఈస్ థర్మల్ ఇంజస్టిస్ అని యూపీఎస్సీ అడిగాడు అనుకోండి, మీరు ఏమీ చేయలేరు, హ్యాపీగా ఇంటికి వచ్చి ఆడడం తప్ప ఇంకేం చేయలేరు అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కోర్సులు కొనుక్కోవాలి కదా ఇన్స్టిట్యూట్ల లోపల, వాళ్ళు మేపాలి కదా. మన ఇంప్రూవ్మెంట్ కన్నా మన ఫోకస్ ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్ లోపల ఏ కోర్స్ అమ్ముతున్నాడు, ఏ ఇన్స్టిట్యూట్ ఎవడే బుక్ రిలీజ్ చేస్తున్నాడు, అన్నీ కొనేసుకొని కానీ ఏమీ చదవం అనమాట. సో మీ ఫోకస్ అంతా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, ఒక హిందూ పేపర్ మనం కూర్చొని చదువుతాం, దాంట్లో ఏదైతే ఉందో దాని అనాలిసిస్ ఉందో ఇవన్నీ ఉండవు కదా. మన ఫోకస్ అంతా చదవకూడదు, ఎంజాయ్ చేసుకోవాలి, ఫోన్లు చూసుకోవాలి, అవి కదా. సో ఇట్లాంటి టర్మ్స్ వచ్చాయి అనుకోండి ఎగ్జామ్లో, థర్మల్ ఇంజస్టిస్ అన్నప్పుడు ఏం చేస్తారు. సో డీటెయిల్ అనాలిసిస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ వేవ్స్ ఇంటూ స్ట్రక్చరల్ క్రైసిస్.
So heat waves has expanded from northwest and central India to coastal and humid regions. సో ముందు హీట్ వేవ్స్ అనేవి మెయిన్గా ఎక్కడ ఉండేవి, లూ అనే విండ్ విన్నారా మీరు ఎప్పుడైనా, రాజస్థాన్ గుజరాత్లో వస్తుంది అనమాట. సో హీట్ వేవ్స్ అనేవి మెయిన్గా ఎక్కడ ఉండేవి, రాజస్థాన్ అండ్ గుజరాత్. మీరు ఎప్పుడైనా జాగ్రఫీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అందులో సీజనల్ విండ్స్ ఉంటాయి, అందులో కోల్డ్ వేవ్స్ అండ్ హీట్ వేవ్స్ అనే కాన్సెప్ట్ ఉంటాయి, అది మీరు చదువుకుంటే తెలుస్తుంది అనమాట. సో ఇండియా లోపల హీట్ వేవ్స్ అనే ఫినామినన్ మెయిన్గా ఎక్కడ వచ్చేది, నార్త్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియాలో మనం ఎక్కువ అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, కోస్టల్ అండ్ హ్యూమిడ్ రీజియన్కి వచ్చింది. ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, హీట్ వేవ్స్ వచ్చే టైం పీరియడ్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఇంటెన్సిటీ అంటే వచ్చింది అంత గట్టిగా వస్తుంది. లాస్ట్ 2 years రికార్డెడ్ అన్ప్రెసిడెంటెడ్ టెంపరేచర్స్. సో నార్మల్ టెంపరేచర్స్ అనేవి అబౌవ్ టెంపరేచర్స్కి రీచ్ అయిపోతుంది అనమాట. ప్లెయిన్ ఏరియాస్లో 40 degrees దాటేస్తుంది, హిల్లీ ఏరియాస్లో 35 degrees దాటేస్తుంది అనమాట. ఇంప్లికేషన్స్ ఏంటి, హీట్ వేవ్స్ ఆర్ నో లాంగర్ ఎపిసోడిక్ డిజాస్టర్స్. ఎపిసోడిక్ డిజాస్టర్స్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగితే దాన్ని ఏమంటాం, ఎపిసోడిక్ డిజాస్టర్ అంటాం అనమాట. ఇప్పుడు హీట్ వేవ్స్ అని ఎపిసోడిక్ డిజాస్టర్స్ కాదు, ది రిప్రజెంట్ క్రోనిక్ క్లైమేట్ రిస్క్. ఏదైతే లాంగ్ టర్మ్గా క్లైమేట్ రిస్క్ అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. షిఫ్ట్ ఇది రిక్వైర్డ్ ఏంటి, డిజాస్టర్ రెస్పాన్స్, లాంగ్ టర్మ్ అడాప్టేషన్, గవర్నెన్స్ అనమాట. సో ముందు క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్గా దేని మీద ఫోకస్ చేసేది, మిటిగేషన్ మీద. బట్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ కమ్ ఇన్ టు రియాలిటీ. సో ఇప్పుడు మనం ఫోకస్ అనేది ఎక్కడికి రావాలి, అడాప్టేషన్. అడాప్టేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే యువర్ హౌసెస్ షుడ్ బి బిల్డ్ సో దట్ దే కెన్ బేర్ హీట్ వేవ్స్. మన ఇల్లులు అనేవి ఎట్లా కట్టుకోవాలంటే సో దట్ దే కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హీట్ వేవ్స్. సో ఆఫీసెస్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హీట్ వేవ్స్ హావ్ బికమ్ రియాలిటీ, క్లైమేట్ చేంజ్ హెస్ బికమ్ రియాలిటీ. మీరు ఎప్పటికీ కూడా క్లైమేట్ చేంజ్ అనేది మనల్ని ఇంపాక్ట్ చేయట్లేదు అనే ఒక ఊహలో ఉంటే మీ అంత ఇంకెవరూ లేరనమాట. సో థర్మల్ ఇన్ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ డైమెన్షన్. సో మెయిన్గా చెప్తున్నా కదా, ఇప్పుడు ఏసీస్ ఉన్నాయి. ఏసీస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయి, డెవలపింగ్లో ఎక్కువ ఉన్నాయంటే డెవలప్డ్లోనే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అంత డబ్బులు ఉన్నాయి. బట్ అవసరం ఎవరికి, మనకి. సో అది చెప్తున్నాను అనమాట. సో మెయిన్గా థర్మల్ ఇన్ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ డైమెన్షన్లోకి వెళ్తే క్లాస్ డివైడ్. ఎఫ్లూయెంట్ ఎవరెవరైతే రిచ్ పీపుల్ ఉంటారో, ఎఫ్లూయెంట్ వర్గ్ అంటే ఎఫ్లూయెంట్ క్లాస్కి ఏముంటుంది, యాక్సెస్ టు ఏసీస్, కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఏముంటాయి, ఏసీస్ ఉంటాయి, కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు ఎల్టీఎక్స్లో చదివే మ్యాక్సిమం స్టూడెంట్స్ కూడా అందరూ పూరే. మీరు అందరూ కూడా మ్యాక్సిమం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. మన ఇంట్లో ఎట్లా ఉంటాయి, ఏసీస్, కూలింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫార్మల్ వర్కర్స్ 400 to 490 million పీపుల్ ఉంటారు, నో కూలింగ్ యాక్సెస్. సో చూడండి, ఇన్ఫార్మల్ వర్కర్స్ 400 to 490 million పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి అసలు కూలింగ్ యాక్సెస్సే లేదు. సో అంటే దాని అర్థం ఏంటి, ప్రొడక్టివిటీ విల్ డిక్రీజ్. మీకు ముందే చెప్పాను, హీట్ వల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ విల్ డిక్రీజ్. నో కూలింగ్ యాక్సెస్, ఫోర్స్డ్ టు వర్క్ ఇన్ ఎక్స్ట్రీమ్ హీట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రీమ్ హీట్లో పనిచేయాల్సి వస్తుంది అనమాట. సో లీడ్స్ టు థర్మల్ ఇంజస్టిస్, అన్ఈక్వల్ ఎక్స్పోజర్ టు క్లైమేట్ రిస్క్ అనమాట. సో అదే చెప్తున్నా. సో మెయిన్గా హీట్ ప్రొటెక్షన్ ఎవరికి కావాలి, వాళ్ళకి కావాలి. ఎవరైతే ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి అది లేదు. ఎవరికి ఉంటుంది, ఎవరైతే డబ్బున్నోడు ఉన్నాడో, ఎఫ్లూయెంట్ పర్సన్ ఉన్నాడో వాడుకుంటారు. నెక్స్ట్ ఆక్యుపేషనల్ వల్నరబిలిటీ. ఎవరైతే హీట్ వేవ్స్ వాళ్ళు ఎవరు వల్నరబుల్ అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరు, కన్స్ట్రక్షన్ వర్కర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ఎండ్లో పనిచేస్తారు. స్ట్రీట్ వెండర్స్, రోడ్డు మీద కూరగాయలు, పళ్ళు ఇవన్నీ అమ్ముకుంటారు కదా వాళ్ళు. తర్వాత శానిటేషన్ వర్కర్స్, ఎందుకంటే వాళ్ళ పనే బయటలోనే చెత్త వేరడం. అండ్ గిగ్ వర్కర్స్. సో జెండర్ అండ్ క్యాస్ట్ యాంగిల్ లోపలికి వెళ్తే ఈ పనులు, ఈ కన్స్ట్రక్షన్ పనులు, స్ట్రీట్ వెండర్ పనులు, శానిటేషన్ పనులు ఇండియా లోపల ఎవరు చేస్తారు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఓబీసీస్. రిచ్ పీపుల్ చేస్తారు, ఇవన్నీ కూడా ఓసీస్ చేస్తారా. ఇండియా లోపల క్యాస్టిజం అనేది దీని ద్వారా ఎకనామిక్ లోపలికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మ్యాక్సిమం. సో జెండర్ అండ్ క్యాస్ట్ యాక్సెస్ లోపలికి వెళ్తే మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ ఇన్ హై రిస్క్ జాబ్స్ అనమాట. మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటే ఆథర్ ప్రకారం ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ట్రాన్స్జెండర్స్. ఇంకా అగ్రికల్చర్ లోపల ఉమెన్. ఇప్పుడు మన ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ వింటున్నాం. ఆథర్ ఆ డైమెన్షన్ మెన్షన్ చేయడం మర్చిపోయాడు. అగ్రికల్చర్ అంటే ఏంటి, బయట ఎంప్లాయీలు పనిచేయాలి. ఓవర్ రిప్రజెంటెడ్ ఇన్ హై రిస్క్ జాబ్స్, లీస్ట్ ప్రొటెక్టెడ్. సో ఎవరైతే మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అందులో లేరు. సో నిన్నే అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటికీ కూడా మనకి సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఎడ్యుకేషనల్ జస్టిస్ రాలేదు. ఎవరైతే కొన్ని కమ్యూనిటీస్ ఎస్సీస్, ఎస్టీస్లో ఉన్నారో వాళ్ళే దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు, మిగతా వాళ్ళు ఉపయోగించుకోగలట్లేదు. సో ఓన్లీ థింగ్, ఎవరైతే ఇప్పుడు హిందూ అనాలిసిస్ అంటారు ఇందులోపల మీరు కనుక ఎస్సీస్, ఎస్టీస్ అయి ఉంటే మీరు గట్టిగా చదవండి. మీరు మీకున్న రిజర్వేషన్ కోటాని యూజ్ చేయండి.
సో ఎస్సీస్ లోపల కూడా 3 క్యాస్ట్ ఉంటారు, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. మాల, మాదిగ, రెల్లి అని ఉంటుంది అనమాట. సో అందులోపల కూడా కొన్ని కమ్యూనిటీస్ వాటిని యూజ్ చేసుకుంటున్నారు. ఈ శానిటేషన్ వర్క్ విజయనగరం లోపల రెల్లి కమ్యూనిటీ ఎక్కువ ఈ శానిటేషన్ వర్క్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. నేను చూసాను, వాళ్ళందరూ కూడా ఈ వర్క్స్ లో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఆ పనులు చేయాలి? దే హ్యావ్ టు బి డన్ బై మెకనైజ్డ్ పీపుల్. వాళ్ళు ఎందుకు ఆ పనులు చేయాలి? నేను ఎప్పుడు ఈ డిబేట్లోనే కూర్చుంటా. ఎవ్రీ పర్సన్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ హ్యూమన్. మీరందరూ కూడా రండి, యూ ఆల్ షుడ్ టేక్ యువర్ రిజర్వేషన్ బెనిఫిట్స్. రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి కొన్ని కమ్యూనిటీస్కి వెళ్ళిపోతున్నాయి, అందరూ యూజ్ చేసుకోండి. మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఓవర్ రిప్రజెంటెడ్ ఇన్ హై రిస్క్ జాబ్స్. సో మెయిన్గా ఇంకా లీస్ట్ ప్రొటెక్టెడ్. హీట్ క్రైసిస్ బికమ్ ఏ మల్టీ డైమెన్షనల్ ఇన్ఈక్వాలిటీ ఇష్యూ అనమాట. సో హీట్ క్రైసిస్ అనేది it is crossing castes and gender as well as economic groups. So evidence from ground, human impact. So sanitation workforce, heat plus toxic fumes వల్ల ఏమైపోతుంది? హజార్డస్ మైక్రో క్లైమేట్స్. ఈ వేడి అలా కిందకి దిగాలన్నమాట, ఆ మరుగుదొడ్డుల లోపలికి వాటి లోపలికి దిగాలి. ప్లస్ అక్కడ వచ్చే చెత్తలో నుంచి వచ్చే ఆ టాక్సిక్ ఏదైతే ఉంటుందో గాలిల వల్ల హజార్డస్ మైక్రో క్లైమేట్స్ క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వేస్ట్ పికర్స్ బర్న్ ఫ్రమ్ హీటెడ్ వేస్ట్ మెటీరియల్ అనమాట. సో వేస్ట్ పికర్ ఎవరైతే చెత్త వేరుకుంటుంటారో వాళ్ళ పరిస్థితి. అండ్ ప్రొడక్టివిటీ లాస్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఎండ పెరిగిపోతే ఎక్కువ వేడిగా ఉంటే మనం పని చేయలేం. ఇప్పుడు అందుకే మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు నేను గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాను, గవర్నమెంట్ నాకు శాలరీ కంటే గవర్నమెంట్ ఫస్ట్ నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. నాకు ఏసీ రూమ్ ఇచ్చింది. ఎందుకు ఏసీ రూమ్ ఇచ్చింది? అప్పుడే నేను బాగా పని చేయగలను. ఈవెన్ స్లైట్ టెంపరేచర్ రైజ్ రెడ్యూసెస్ ఇన్కమ్. చెప్పా కదా, టెంపరేచర్ పెరిగిందంటే ఇన్కమ్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఇన్ ఇండియా ఇన్కమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అవర్స్. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తే అంతకు తగ్గట్టే నీకు పేమెంట్ ఇస్తారు. నీకు టెంపరేచర్ పెరిగిపోతే 8 అవర్స్ పని చేయాల్సిన వాడు 5 అవర్సే పని చేస్తారు, అంటే వాడికి 3 అవర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గిపోద్ది. ఇన్ఫార్మల్ సెక్టర్లో అట్లనే ఉంటుంది, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. వర్కర్స్ ఫేస్ సర్వైవల్ డైలమా. సో వర్క్ మీద ఫోకస్ చేస్తే హెల్త్ పోద్ది, అదే హెల్త్ మీద ఫోకస్ చేస్తే ఇన్కమ్ లాస్ అవుద్ది. సో ఇది ఎప్పుడు కూడా వర్కర్స్కి ఉంటుంది. లెజిస్లేటివ్ అండ్ పాలసీ వ్యాక్యూమ్. మెయిన్ మన ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. బట్ మెయిన్గా ఏమున్నాయి, లెజిస్లేటివ్ అండ్ పాలసీ వ్యాక్యూమ్. ఇన్ఎడిక్వేట్ లేబర్ లాస్, ఇండియా లోపల లేబర్ లాస్ అనేవి కరెక్ట్గా లేవు. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఎప్పుడు అది పురాతన కాలం జమానా. కవర్స్ ఇండోర్ వర్క్ ప్లేసెస్ ఓన్లీ. సో ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కూడా మొన్నే ఆపరేషనలైజ్ అయ్యాయి కదా. డస్ నాట్ ఎడిక్వేట్లీ అడ్రస్ అవుట్డోర్ హీట్ ఎక్స్పోజర్ అనమాట. సో అవుట్డోర్ హీట్ ఎక్స్పోజర్ గురించి మన ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ కూడా కరెక్ట్గా చూసుకోవట్లేదు. రిజల్ట్ ఏంటి, మెజారిటీ వర్క్ ఫోర్స్ రిమైన్ అన్ప్రొటెక్టెడ్. సో మెజారిటీ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా రిమైన్ అన్ప్రొటెక్టెడ్. So discretionary heat safety framework. So section 23 of Occupational Safety Health and Working Conditions Code. So OHWC అని ఇచ్చాడు. సో నేను మీ గురించి నేను 100 సార్లు రీట్రేట్ చేస్తానంటే అర్థం ఏంటి, మీరు పక్కా కూడా గుర్తు పెట్టుకోలేను. OHWC అంటే ఏంటి, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. అందులో సెక్షన్ 23 ఏం చెప్తుంది, అలౌస్ గవర్నమెంట్ టు నోటిఫై సేఫ్టీ స్టాండర్డ్స్ బట్ నో మ్యాండేటరీ ప్రొవిజన్స్, నో మినిమం సేఫ్టీ ఫ్లోర్ అనమాట. సో గవర్నమెంట్కి నోటిఫై చేయమని చెప్తుంది కానీ బట్ ఎక్కడ కూడా మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఏవి లేవు. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్యాప్స్ ఏంటి, హీట్ వేవ్స్ నాట్ ఇన్ నేషనల్ నోటిఫైడ్ డిజాస్టర్ లిస్ట్. సో మనకి నార్మల్గా ఏముంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. సో 2005 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనం ఎప్పుడు తీసుకొచ్చో 2005లో తీసుకొచ్చో. మన NDMA యాక్ట్ లోపల దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఎట్లా ఉంటాయి. అందులోపల మనం నోటిఫైడ్ డిజాస్టర్స్ లోపలికి హీట్ వేవ్స్ని ఇంక్లూడ్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్స్కి ఏంటి, హీట్ వేవ్స్కి మ్యాక్స్ ఎంత ఖర్చు పెట్టమన్నారు, 10% ఆఫ్ SDRF ఫండ్ అనమాట. సో లిమిట్స్ ఫినాన్షియల్ రెస్పాన్స్ కెపాసిటీ. నెక్స్ట్ ఫిజికల్ వ్యాక్యూమ్, ఇన్కమ్ కాంపన్సేషన్ మెకానిజమ్స్ అనేవి లేవు. ఇన్సూరెన్స్ ఫర్ హీట్ రిలేటెడ్ లైవ్లీహుడ్ లాస్. సో ఎవరైనా హీట్ రిలేటెడ్ లైవ్లీహుడ్ లాస్ అయితే దానికి ఇన్సూరెన్స్ అనేది లేదనమాట. చూడండి ఇవన్నీ కూడా వ్యాక్యూమ్స్ ఉన్నాయి. సో ఎమర్జింగ్ రిస్క్స్ అక్రాస్ సెక్టర్స్, పక్కగా మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చే ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. నేను ఎంత టైం డిస్కస్ చేస్తున్నానంటే అర్థం ఏంటంటే ద ఇంపార్టెన్స్ దట్ దే హోల్డ్. సో గిగ్ ఎకానమీ, వర్కర్స్ ఫేస్ అల్గారిథమిక్ ప్రెషర్స్. సో డెలివరీ డెడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా గిగ్ లోపల ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎండ ఉండదు, ఏముండదు. దే హ్యావ్ టు గివ్ ద డెలివరీ ఆన్ టైం. సో ఎండతో వెళ్తూ ఉంటారు. నో ఫ్లెక్సిబిలిటీ డ్యూరింగ్ హీట్ అలర్ట్స్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెట్టుకుంటావు, మధ్యాహ్నం నీకు ఆకలి వేస్తుంది, వేడిగా ఉందని ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడతావు. నీ ఐస్ క్రీమ్ తెచ్చే మనిషి ఎవడు,
హీఈస్ వర్కింగ్, హీఈస్ ఆల్సో హ్యూమన్ రైట్. ఆలోచించండి, మీరు ఐస్ క్రీమ్ పెట్టుకునే ముందు ఆ ఎండలో వచ్చేవాడి గురించి ఆలోచించండి. ఒక 20 రూపీస్ టిప్ ఇవ్వండి అతనికి, ఒక 30 రూపీస్ టిప్ ఇవ్వండి, ఏమీ అవ్వదు. దీస్ ఆర్ ద స్మాల్ యాక్షన్స్, అవే మీకు ఫ్యూచర్లో కాస్తాయి అనమాట. ఒక మనిషికి ఫుడ్ పెట్టండి ఆ కండిషన్ చూసేసి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టర్. సో మెయిన్గా ఏ సెక్టర్స్ లోపల వస్తాయంటే గిగ్ వర్కింగ్ లోపల. నెక్స్ట్ హై మెటబాలిక్ హీట్ ప్లస్ ambient హీట్ అనమాట. ఎందుకంటే సిమెంట్, బ్రిక్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి బాగా హీట్ని స్టోర్ చేస్తాయి, చుట్టుపక్కల బాగా హీట్ ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్ లోపల. సో దాన్ని ఏమంటాం ambient హీట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అర్బన్ ఇన్ఫార్మల్ సెక్టర్. స్ట్రీట్ వండర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ఏంటి, హై ఎక్స్పోజర్, రోజంతా రోడ్డు మీద ఉండాలి, నో ప్రొటెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి ప్రొటెక్టివ్ గేర్స్ ఏమీ ఉండవు. కీ కాన్సెప్ట్ ఏంటి, హీట్ యాజ్ ఎ రైట్ ఇష్యూ. సో మెయిన్గా ఏంటి, ఇప్పుడు హీట్ని మనం ఏ పర్స్పెక్టివ్లో చూస్తాం, రైట్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం. సో సుప్రీం కోర్ట్ రంజిత్ సింగ్ కేసు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేసు అనమాట. సో సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది, రంజిత్ సింగ్ కేసులో ఏం చెప్పింది, రికగ్నైజ్ రైట్ టు కూల్ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు కూల్ కాదు, రైట్ టు ఎన్వైర్న్మెంట్. సో రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్. సో క్లైమేట్ జస్టిస్ కాన్సెప్ట్ ఎక్కడ ఇచ్చింది అనమాట. రంజిత్ సింగ్ కేసులో అప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు, రైట్ టు కూల్ చెప్పింది. హీట్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ రైట్. సో వే ఫార్వర్డ్ ఏంటి, లీగల్ రికగ్నిషన్ అండ్ రిఫార్మ్, ఇంక్లూడ్ హీట్ వేవ్స్ ఇన్ న్యాచురల్ డిజాస్టర్ లిస్ట్. ఇప్పటి వరకు న్యాచురల్ డిజాస్టర్ లిస్ట్ లోపల హీట్ వేవ్స్ లేవు. మేక్ హీట్ సేఫ్టీ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. నెక్స్ట్ అడాప్ట్ సైంటిఫిక్ హీట్ మెట్రిక్స్, షిఫ్ట్ టు హీట్ ఇండెక్స్. సో టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ. సో మెయిన్గా ఒక హీట్ ఇండెక్స్ తీసుకుంటే బెటర్ రిఫ్లెక్ట్ రియల్ హ్యూమన్ డిస్కంఫర్ట్. సో హీట్ ఇండెక్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే నిజంగా హ్యూమన్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. సో వర్క్ ప్లేస్ సేఫ్టీ రికమెండేషన్స్, మ్యాండేటరీ ఏంటి, వర్క్ రెస్ట్ సైకిల్స్ అనమాట. సో హీట్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ పీపీ, కూలింగ్ ఎయిర్, హైడ్రేషన్ కిట్స్ అన్నీ ఇవ్వాలి. అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ హై రిస్క్ ఆక్యుపేషన్స్ అనమాట. ఎవరైతే ఎట్లాంటి హీట్ సెక్టర్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఇన్కమ్ ప్రొటెక్షన్ మెకానిజం ఏంటి, కాంపన్సేషన్ ఫర్ లో వేజెస్ డ్యూరింగ్ హీట్ వేవ్స్ అనమాట. ఆ టైంలో గవర్నమెంట్ షుడ్ స్పెండ్ సమ్ మనీ ఆ కాంపన్సేషన్ ఇవ్వడానికి. ప్రమోట్ పారామెట్రిక్ హీట్ ఇన్సూరెన్స్ మోడల్ అనమాట. అర్బన్ హీట్ గవర్నమెంట్స్ మెజర్లోకి వెళ్తే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గవర్నమెంట్స్ ఏంటి, వాటర్ కియాక్స్, ఎక్కడ పడితే అక్కడ వాటర్ చలివేంద్రాలు, ఇంకా షెల్టర్స్ పెట్టాలన్నమాట. రోల్ ఆఫ్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, అర్బన్ లోకల్ బాడీస్. అంటే ఏంటి, వాళ్ళకి మేమే ఇవ్వాలి గవర్నమెంట్ ఫండింగ్. మెయిన్గా అర్బన్ లోకల్ బాడీస్ అన్ని పనులు చేయాలంటే వాళ్ళకి ఏం కావాలో ఫండింగ్ ఇవ్వాలి. సో గిగ్ ఎకానమీ రెగ్యులేషన్స్, ప్రొహిబిట్ పెనాల్టీస్ డ్యూరింగ్ హీట్ అలర్ట్. సో హీట్ అలర్ట్ లోపల గిగ్ ఎకానమీకి టైంకి డెలివరీ చేయలేదు అనుకోండి, వాడికి నువ్వు కాంపన్సేషన్ అయ్యొద్దు. ఎన్ష్యూర్ వర్కర్ సేఫ్టీ రైట్స్ అనమాట. సో ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్ ఏంటి, కోఆర్డినేషన్ బిట్వీన్ ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, లేబర్ మినిస్ట్రీ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. వీళ్ళు ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే రిఫార్మ్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో కంక్లూజన్, India's heat crisis exposes a deep legislative and governance gap where climate risk interact with labor vulnerability and social inequality. So addressing it requires right-based, legally enforceable, work-centric framework. So నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసి డేటా పాయింట్అవుట్ చేసి మీరు ఆన్సర్ రాస్తే మీ ఆన్సర్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట. So heat waves in India are no longer environmental events but socio-economic crisis rooted in legislative gaps అన్నమాట. సో ఎగ్జామిన్ అండ్ సజెస్ట్ రిఫార్మ్స్ టు అడ్రస్ థర్మల్ జస్టిస్. సో మెయిన్గా ఇక్కడ టర్మ్ యూజ్ చేశాడు, థర్మల్ ఇంజస్టిస్ అనే పదం యూజ్ చేశాడు. నీకు థర్మల్ ఇంజస్టిస్ అంటే ఏంటో తెలియకపోతే యూ కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ వాడు ఏం కోరుకుంటున్నాడు, ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ క్యాస్ట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ ఎకనామిక్ గ్రూప్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా నువ్వు రాయాలి. నువ్వు రాయినప్పుడు నీ ఆన్సర్ ఎట్లా ఎలివేట్ అవుద్ది. సో మేక్ షూర్ యువర్ గైస్ రైట్ ప్రీ ఫిక్స్డ్ ఆన్సర్స్ రాసి పెట్టుకోండి, వీటిల్ని రిపీట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకు యూపీఎస్సీ మెయిన్స్లో అంత టైం ఉండదు. ఆ ఉండే ఆ 3 hours లోపల మీరు ఆ క్వశ్చన్గా 7 minutesకి 8 minutesకి ఏం ఆలోచించలేరు. నెక్స్ట్ Constitution Amendment Bill moots possible change to size of state legislative assemblies. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట, చూద్దామండి. ద కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ ఏంటి,
131st Amendment Bill proposes restarting the delimitation process. సో మన delimitation ప్రాసెస్ ఎప్పుడు ఆపేసాం? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అప్పుడు 1971 సెన్సస్ ప్రకారం మన లోక్సభ స్ట్రెంత్ ఎంత? 550. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్ట్రెంత్ ఎంత? 543. అక్కడే ఫ్రీజ్ చేసేసాం. 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసాం అప్పుడు అప్ టు 2026 అనమాట. అండ్ రిమూవింగ్ ద ఫ్రీజ్ ఆన్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్. సో అసెంబ్లీ సీట్స్ రీఅడ్జస్ట్మెంట్స్ గురించి ఫ్రీజ్ని తీసేద్దాం అనుకుంటున్నాం. ఇట్ ఆల్సో లింక్స్ డీలిమిటేషన్ విత్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల కూడా ఉమెన్ రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల ఉమెన్స్కి ఎంత రిజర్వేషన్ ఇచ్చాం? 1/3 ఇచ్చాం. So constitutional provisions and amendments. The bill targets specific articles that govern the structure of Indian democracy. Article 170. This article governs the composition of legislative assembly. So గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 80, 81, ఇంకోటి 170, 171. 80 అనేది సీట్స్ ఆఫ్ రాజ్యసభ, 81 అనేది సీట్స్ ఆఫ్ లోక్సభ. మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనం ఏదైతే ప్యాటర్న్ సెంట్రల్ లెవెల్లో ఎగ్జిబిట్ చేస్తే అదే ప్యాటర్న్ స్టేట్ లెవెల్లో కూడా వస్తుంది అనుకుంటాం. బట్ 170 అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సీట్స్ గురించి చూసుకుంటే 171 స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సీట్స్ గురించి చూసుకుంటారు. ఇక్కడ ఈ 2 ఆర్టికల్స్ అనేవి రివర్స్ అయిపోతాయి అనమాట. సో చూసుకోండి, ఆర్డర్ మారిపోద్ది. ఇక్కడ ఫస్ట్ రాజ్యసభ వస్తే అక్కడ ఫస్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వస్తుంది. సో ఎందుకు ఇంత నేను డెప్త్గా చెప్తున్నానంటే ఐ హ్యావ్ థాట్ పాలిటీ. మీరు లిటరలీ చూసుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ రివ్యూస్లోకి వెళ్ళి చూసుకుంటే ద ఓన్లీ సబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఈజ్ పాలిటీ. సో చూడండి, ఆర్టికల్ 170 governs the composition of legislative assemblies. It stipulates that number of seats and their territorial division must be based on population. సో డీలిమిటేషన్ అనేది 100% దేని బేస్ మీద అవ్వాలి? పాపులేషన్ మీద అవ్వాలి అనేసి మన కాన్స్టిట్యూషన్ చెప్పింది. బట్ 1976లో ఏం చేసాం? వాటిని ఫ్రీజ్ చేసేసాం. ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఫ్రీజ్ చేసింది. సీట్ అలొకేషన్ అనేది ఏ సెన్సస్ మీద చేసాం? 1971 సెన్సస్ చేసాం అనమాట. తర్వాత 42 into 2 ఎంత? 84. 84తో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసాం 2026 వరకు. దిస్ ఫీజ్ వాజ్ లేటర్ ఎక్స్టెండెడ్ బై 84th అమెండ్మెంట్ అంటిల్ 2026. ఆర్టికల్ 334 ఏం చేసింది? న్యూలీ సబ్స్టిట్యూటెడ్ ఆర్టికల్ టు ఆపరేషనలైజ్ 1/3 ఉమెన్ రిజర్వేషన్. సో ఉమెన్కి 1/3 రిజర్వేషన్ ఇవ్వడానికి. సో ఇక్కడ ఆర్టికల్స్ ఉంటాయి చూడండి. 330 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ, 331 ఆంగ్లో ఇండియన్స్, 332 reservation of seats in state legislative assembly for SCs STs. సో 333 ఆంగ్లో ఇండియన్స్. సో 334 మెయిన్గా ఏంటి? ఉమెన్ కోసం అనమాట. సో 334 ఏ లోపల ఏం చేస్తాం? A newly substituted article to operationalize 1/3 reservation of women in state assemblies. Note that this contingent upon completion of delimitation exercise. So 1/3 women seats ఇవ్వాలంటే పక్కాగా ఏం జరగాలని చెప్పో? డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ ప్రాసెస్ కమిషన్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. So delimitation is the act of redrawing boundaries of Lok Sabha and assembly seats to represent changes in population. So దాన్ని delimitation అంటాం. సో delimitation commission అనేది ఏంటి? ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే లా ద్వారా ఫామ్ చేస్తాం. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 82. ఏ హై పవర్డ్ బాడీ హూజ్ ఆర్డర్స్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ లా అండ్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 329. సో 329 ఏం చెప్తుంది? delimitation commission ఆర్డర్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్, అంటే అప్పుడు జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉండదు. సో బిల్ ప్రకారం చైర్మన్ ఎవరు ఉండబోతారు? రిటైర్డ్ ఆర్ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఎవరు ఉంటారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎలక్షన్ కమిషనర్ నామినేటెడ్ బై ఈసీ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ది స్టేట్. ట్రిగర్ ఏంటి? ద ఎక్సైజ్ విల్ బి బేస్డ్ ఆన్ డేటా ఫ్రమ్ ద లేటెస్ట్ సెన్సస్ రిలేటెడ్ ఫర్ 2026. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సదరన్ ఇండియన్ స్టేట్స్, వెస్టర్న్ ఇండియన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా ఇంపాక్ట్ అయిపోతాయి. పాపులేషన్ బాగా తగ్గించుకున్నాం. So key policy shift ఏంటి? The 2026 bill introduces several critical challenges to status quo.
సో ఏమేమి చూస్తున్నాయి చూడండి. ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ సీట్ రీఅడ్జస్ట్మెంట్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్. ఇప్పుడు ఏమంటున్నాం, ఫ్రీజ్ రిమూవ్ చేసి 2026 సెన్సస్ బేస్ మీద ఇద్దాం అనుకుంటున్నాం. అథారిటీ వేగ్ అథారిటీ యాజ్ పార్లమెంట్ మే డిటర్మైన్. ఇక్కడ ఏంటి, ఎక్స్పెక్ట్లీ అసైన్స్ ద టాస్క్ టు డీలిమిటేషన్ కమిషన్. సో ఇక్కడ డైరెక్ట్గా టాస్క్ ఏదైతే ఉందో డీలిమిటేషన్ కమిషన్కి ఇస్తాం. ఉమెన్స్ రిజర్వేషన్ passed in principle but not yet operational but tied directly to the completion of the post 2026. So 106 constitution amendment తీసుకొచ్చింది దానికోసం, ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వడం కోసం. అండ్ ట్రైబల్ సేఫ్ గార్డ్స్, సో జనరల్ రిప్రజెంటేషన్ రూల్స్ అనమాట, స్పెసిఫిక్ సేఫ్ గార్డ్స్ టు ఎన్ష్యూర్ నో డైల్యూషన్ ఆఫ్ ట్రైబల్ రిప్రజెంటేషన్ ఇన్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కూడా చేసాం. డెఫినేషన్ అండ్ టర్మ్స్. సో పాపులేషన్ అంటే ఏంటి, ఫర్ ద పర్పస్ ఆఫ్ సీట్ అలొకేషన్ it now specifically refers to the population ascertained in the census that parliament adopted moving away from 1971. ముందు 1971 తీసుకున్నా, ఇప్పుడు మారుతున్నాం. సో ఇవన్నీ కూడా 1971 సెన్సస్ ఇవన్నీ కూడా టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దొరికిపోతారు. మన ఎల్టీఎక్స్ పాలిటీ క్లాసెస్ నేనే చెప్పాను, అందులో ఇన్డెప్త్గా చెప్పాను అనమాట. సో ఒక్కొక్క క్లాస్ ఎంత ఉంటుంది అంటే నియర్లీ 82 క్లాసెస్ ఉంటాయి అనమాట. 82 క్లాసెస్ ఉంటాయి. కంప్లీట్ పాలిటీ యూ విల్ ఎంజాయ్, అదైతే ఫర్ ష్యూర్. With reference to Constitution 131st Amendment Bill, consider the following statement. The bill proposes to remove the freeze on readjustment seats in state legislative assembly that has been placed since 1976. అందుకే ఇక్కడ తీసుకొచ్చాం. The lead limitation exercise under the bill will be conducted on the basis of latest census to be published after 2026. అదే కదా. The bill mandates immediate implementation of 1/3 reservation of state legislative for women in state legislative assemblies irrespective of delimitation అయ్యాకే ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇవ్వగలం. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో అయ్యే ఉంది delimitation ఉమెన్ రిజర్వేషన్. నెక్స్ట్, ఇండియా టు హోస్ట్ ఫారెన్ మినిస్టర్ లెవెల్ మీట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ క్వాడ్. సో బ్రిక్స్ అండ్ క్వాడ్ యొక్క ఫారెన్ లెవెల్ మినిస్టర్స్ మీటింగ్ హోస్ట్ చేయబోతుంది ఇండియా. India is set to host foreign ministers level meeting of BRICS and Quad, marking a significant diplomatic. So mainly ఎందుకు, West Asia tension, Iran-Israel conflict, global energy security, Strait of Hormuz issue, and India's effort to balance relations across competing global geopolitical blocks. So prelims concept. సో బ్రిక్స్ అండ్ క్వాడ్ కూడా ఉంది. బ్రిక్స్ లోపల ఏంటి, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే చైనా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ముందు అది బ్రిక్గా ఉండేది, సౌత్ ఆఫ్రికా వచ్చాక బ్రిక్స్ కింద మారింది. సో ఇండియాస్ రోల్, ఇండియా ఇస్ ద కరెంట్ చైర్ ఆఫ్ బ్రిక్స్ గ్రూపింగ్. సో అడగొచ్చు, ఈ ఇయర్ చైర్మన్ ఆఫ్ బ్రిక్స్ ఎవరు, 2026లో ఇండియా. నా క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2025 బ్రిక్స్ చైర్మన్ ఎవరు? The article references the 2023 Johannesburg Summit. Johannesburg ఎక్కడ, సౌత్ ఆఫ్రికా, where groups expanded to include, ఇప్పుడు మనం బ్రిక్స్ లోపల ఎవరెవరిని యాడ్ చేస్తాం, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా. చూసుకోండి, ఈ పాయింట్స్ డైరెక్ట్గా రావచ్చు. ఇప్పుడు ఇరాన్ అనేది మెయిన్గా యుఏఈ, సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఈ అందరూ బ్రిక్స్లో మెంబర్స్ పీస్ తీసుకుని రావడానికి ట్రై చేయొచ్చు. సో జోహానస్బర్గ్ సమిట్ లోపల మనం ఎవరెవరిని యాడ్ చేస్తాం, ఇరాన్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా. Diplomatic significance వెళ్తే, the upcoming May meeting in India will be the first time officials from Iran and UAE meet face to face since outbreak of regional conflict in February. సో ఇప్పుడు ఏదైతే మేలో మీటింగ్ అవ్వబోతుందో ఇది ఆఫ్టర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్రైసిస్ తర్వాత ఇదే ఫస్ట్ మీటింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వాడ్ లోపల ఎవరు ఉంటారు, ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో దాన్ని ఏమంటాం, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. Strategic meet. India is scheduled to host the quadrilateral foreign ministers meeting in the last week of May. సో ఈ 4 కంట్రీస్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ వస్తారు. ఎందుకంటే ఇజ్రాయిల్కి ఇండైరెక్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, యుఎస్. సో ద ఆర్టికల్ మెన్షన్స్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ జైశంకర్, మార్కో రూబియో, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, పెన్నీ వాంగ్, ఆస్ట్రేలియా, అండ్ జపాన్ లోపల ఎవరు, తోషిమిత్సు మొతేగి. సో స్ట్రాటజిక్ జోగ్రఫీ. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉంది కదా, ద కాన్ఫ్లిక్ట్ ఇన్ గల్ఫ్ హ్యాస్ ప్లేస్డ్ స్పాటెడ్ ఆన్ దిస్ క్రూషియల్ మ్యారిటైమ్ చెక్ పాయింట్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కనెక్షన్ ఇస్తుంది. ఇట్ కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీ. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రాన్సిట్ పాయింట్. ఎందుకు, వరల్డ్ లోపల 20% ఆయిల్ ట్రేడ్ ఎక్కడి నుంచి జరుగుతుంది. సెక్యూరిటీ కన్సర్న్స్, ద టెక్స్ట్ హైలైట్స్ ఇరాన్స్ choke hold on the strait which the US has described as economic terrorism.
సో దాన్ని ఎకనామిక్ టెర్రరిజం అని కూడా యూఏఈ పేర్కొన్నదన్నమాట. Key conferences and locations. Indian Ocean Conference recently held in Mauritius. This is the key forum for the maritime cooperation among littoral states in the Indian Ocean region అన్నమాట. ఇట్లాంటి వాటిని అడిగేవచ్చు యూపీఎస్సీలో. ఇట్లాంటి చిన్న చిన్న ఏవైతే ఉంటే మనం పట్టించుకోం వాటిని. Venue of Quad Summit. While foreign ministers meet in May, the potential head of state summit is aimed for September, depending on the international schedules అన్నమాట. సో యూఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లోపలికి వెళ్తే దాన్ని బట్టి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అవుతుంది, తర్వాత హెడ్స్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్స్ వస్తారన్నమాట, ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు, రియల్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ అనేది మీటింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ చూడండి, విత్ రెఫరెన్స్ టు బ్రిక్స్ అండ్ క్వాడ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ షెడ్యూల్. బ్రిక్స్ కరెంట్లీ ఇంక్లూడ్ ఇరాన్ అండ్ యూఏఈ ఎమిరేట్స్ యాజ్ ఇట్స్ మెంబర్స్. సో బ్రిక్స్ లోపల ఇరాన్ ఉంది, యూఏఈ ఉంది అండ్ సౌదీ అరేబియా కూడా ఉంది. The Quad is a formal military alliance with mutual defense treaty. So Quad is informal. Mutual defense treaty ఏం కాదు. NATO లాగా ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్ గ్రూపింగ్ ఇది. India has not hosted a Quad foreign ministers meeting for past few years prior to the proposed meeting in 2026. పాస్ట్లో కూడా మనం చాలాసార్లు అరేంజ్ చేసాం అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 2. India has hosted చాలాసార్లు foreign affairs ministers meeting there. And let's dive into last article for today. West Asia war threatens to push 2.5 million people into poverty. United Nations Development Program చెప్తుంది. సో ఎంతమందిని పావర్టీ లెవెల్ పంపించేస్తుందంటే 2.5 million people అంటే 25 lakh. చిన్న అమౌంట్ కాదు. The UNDP report warns that ongoing West Asia conflict could push 2.5 million people in India into poverty. ఎందుకంటే మన ఇండియా లోపల చాలా మందికి వెళ్ళి వెస్ట్ ఏషియా లోపల పనిచేసుకుంటారు, వైల్ 8.8 million people globally are at risk. సో చూసుకోండి, ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇండియా మీద చూపిస్తున్న ఇంపాక్ట్, మెయిన్లీ ఇంపాక్ట్ ఆన్ అవర్ పీపుల్. ఎందుకంటే మన వాళ్ళు ఎకనామిక్ వెల్బీయింగ్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, అకార్డింగ్ టు యుఎన్డిపి రిపోర్ట్, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల ఎంతమంది పావర్టీ లోపలికి వెళ్ళబోతున్నారు? 2.5 million people. While 8.8 million globally are at risk, the crisis is expected to affect energy prices, petrol prices. If elections అయిపోయాక పెరిగిపోతున్నాయి పెట్రోల్, డీజిల్, ఇన్ఫ్లేషన్, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అనబోతుంది, హ్యూమన్ డెవలప్మెంట్ అవుట్కమ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీస్ లైక్ ఇండియా. సో యుఎన్డిపి మొత్తం ఎన్ని ఇండెక్స్ వస్తుంది? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వస్తుంది. అందులో 5 ఇండెక్స్ ఉంటాయి: హెచ్డిఐ, ఐహెచ్డిఐ, MPI, Gender Development Index, Gender Inequality Index. So UNDP is the lead agency for UN's Global Development Network అన్నమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఆ 5 ఇండెక్స్లో ఒకటి. ఇట్స్ అ కాంపోజిట్ ఇండెక్స్ మెజరింగ్ యావరేజ్ అచీవ్మెంట్స్, మెయిన్గా లాంగ్ అండ్ హెల్దీ హెల్త్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, నాలెడ్జ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. GNA per capita బేస్ మీద మెజర్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఇంపాక్ట్ ఏంటి? ద రిపోర్ట్ నోట్స్ దట్ ఇండియా ఈస్ ప్రొజెక్టెడ్ టు లూజ్ అప్రాక్సిమేట్లీ 0.03 to 0.12 of HDI progress. For comparison, Iran could decline equivalent to 1.5 years progress అన్నమాట. సో మనం 0.03 to 0.12 years of progressని ఇరాన్ 1.5 year వెనక్కి వెళ్ళిపోతుంది. పావర్టీ ఎస్టిమేషన్. The report highlights how external shocks translates into domestic poverty. So poverty spike చూడండి. In India, the number of people in poverty is expected to rise from 4 lakh to 2.5 million. So 4 lakh to 2.5 million people వరకు పావర్టీ లోపలికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. Poverty rate. India's poverty rate is estimated to rise from 23 to 24 peopleకి వెళ్ళబోతున్నారు. Global context. Globally, 8.8 million people are at risk of falling into poverty, with South Asia accounting for largest share. మన వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళి డిపెండ్ అవబోతున్నారు. సో ఎకనామిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఛాలెంజెస్ ఏంటి? ద ఆర్టికల్ ఐడెంటిఫైస్ హౌ వార్ ఇన్ వెస్ట్ ఏషియా అఫెక్ట్ ఇండియన్ ఎకానమీ త్రూ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. చెప్పా కదా, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. మెయిన్గా ఫ్యూయల్ అండ్ ఫ్రైట్, హయ్యర్ ఎనర్జీ ప్రైజెస్ అండ్ షిప్పింగ్ కాస్ట్ వల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్, డిమినిషెస్ అవర్ పర్చేసింగ్ పవర్. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, రైజింగ్ ఇన్పుట్ కాస్ట్, ఫెర్టిలైజర్ కాస్ట్, ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల బడ్జెట్స్, ఫుడ్ ప్రైస్ బాగా పెరిగిపోతాయి. ఎనర్జీ డిపెండెన్స్,
India is highly vulnerable because meets over 90% of oil needs through imports. మన 90% of our oil needs imports తో వస్తాయి. Sources more than 40% of crude imports from West Asia. And the sources of 90% of LPG is from West Asia అనమాట. LPG లోపల 30% మనం ఓన్లీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఖతర్ నుంచి తెచ్చుకుంటాం. ఖతర్ అనేది ఫోర్స్ మేజర్ అనే క్లాజ్ కూడా యూజ్ చేసింది. With reference to economic impact of West Asia conflict under the following statement. The conflict is expected to increase poverty in India primarily due to raising fuel prices and inflationary pressure. India imports are more than 90% of its crude oil requirements, making it highly vulnerable to West Asia. మన crude oil 90% అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. The UNDP report estimates that globally less than 5 million people are at risk. Globally మొత్తం అంతా 8.8 million. Greater than 5 million అంటే third statement is wrong. So the correct answer to this question is 1 and 2. సో ఇంత డెప్త్ వరకు కూడా క్వశ్చన్స్ వెళ్ళిపోవచ్చు. సో చూడండి, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల పావర్టీ మీద ఇంపాక్ట్ చూపించాం, బ్రిక్స్ క్వాడ్ గురించి మాట్లాడుకున్నాం, మొత్తం పాలిటీ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ డీలిమిటేషన్ మొత్తం డిస్కస్ చేసాం, హీట్ స్ట్రెస్ డిఫరెంట్ హీట్ వేవ్స్ యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ డిస్కస్ చేసాం విత్ అవర్ లెజిస్లేటివ్ వాక్యూమ్. ఇంకా ఫుడ్ వేస్టేజ్కి అన్ని డైమెన్షన్స్ డిస్కస్ చేసాం, బిహేవియరల్ యాజ్ వెల్ యాజ్ సిస్టమేటిక్ డైమెన్షన్స్. ఇన్ని డైమెన్షన్స్ ఇంత డెప్త్గా ఎవరు చెప్తారు? సో మీ అందరి కోసం నేను ఎఫర్ట్ పెడుతున్నందుకు మన ఇన్స్టిట్యూట్లో పాలిటీ నేనే చెప్పాను, ఎన్వైర్న్మెంట్ నేనే చెప్పాను, అండ్ PD365 కూడా నేనే చెప్పాను. సో ఈ కోర్సెస్ పర్చేస్ చేసుకోండి, నాది హామీ. మీరు ఇది కొనుక్కున్న తర్వాత మీరు 1% కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. సో దీంతోపాటు పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది అండర్ మనీష్ సార్. సో ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మన LTX క్లాసెస్లో TGPSC Group 1 Infinity కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ అంతా కూడా మీకు 70,000కి వస్తుంది విత్ మంత్లీ EMI 5,000 పర్ మంత్ అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో APPSC Group 1 Infinity నియర్లీ 100 పోస్ట్తో మన గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఫ్లాగ్షిప్గా లాంచ్ చేసాం. 70,000 రూపీస్ ఇది కూడా, EMI 5,000 పర్ మంత్. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మొత్తం డీటెయిల్స్ చెప్తారు. ఆప్షన్ ఇన్ఫినిటీ మన LTX క్లాసెస్లో దొరికే ఆప్షనల్స్ PSIR, PABAD, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. సో మన దగ్గర దొరికే ఆప్షనల్స్ అన్నీ కూడా 30,000 రూపీస్కే దొరుకుతాయి. బయట ఆప్షనల్స్ మోర్ దాన్ 70K ఉంటాయి, బట్ మన దగ్గర ఆప్షనల్స్ అనేవి లైఫ్ టైం వ్యాలిడీతో 30,000 వస్తున్నాయి, దట్ టు విత్ EMI ఆప్షన్ అనమాట. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ గ్రాప్ దోస్ కోర్సెస్. అండ్ లాస్ట్ మన UPSC Infinity ఫ్లాగ్షిప్ కోర్స్, GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT ఏ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మనకి 80,000 రూపీస్కే వస్తుంది, దట్ టు విత్ EMI ఆప్షన్ ఆఫ్ 8,000 పర్ మంత్. సో తెలుగు మీడియంలో కూడా అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో భారతి మ్యామ్ ఉంటారు, పిక్ చేస్తారు, మీ యొక్క ఏవైతే క్వైరీస్ ఉంటాయో అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, ఖుదాఫిజ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, థ్యాంక్ యూ వెరీ మచ్.